மண்ணு எருகாலிங்கே மணவாளமாமுனிவர் பொன்னடியாம் செங்கமலர் போதுகளை உன்னிச் சிரத்தாரே தீண்டில் அமானுவனம் நம்மை கரத்தாரே தீண்டல் கடன் தெருளுற்ற ஆழ்வார்கள் சீமை அறிவாரார் அருளிச் செயலை அறிவாரார் அருள் பெற்ற நாதமுனி முதலா நம் தேசிகரை அல்லால் வேதமனமே ఉండు பேசு. ఈ పాసురం అనేది 36వ పాసురం ఉపదేశరత్నాలలో చాలా ముఖ్యమైన పాసురం. ఎందువల్లంటే ఆళ్వార్ల వైభవం మనం పూర్తిగా తెలుసుకుంటామంటే మనకి తెలుసుకోవడానికి చాలా అవకాశం అనేది లేదు. అవకాశం అంటే నేను ఏం చెప్తున్నానంటే పుస్తకాలు చూసి తెలుసుకున్నదు లేదు, ఎవరో పక్కింటోళ్ళు వీళ్ళు వాళ్ళు చెప్పి తెలుసుకున్నదు అంత పూర్తిగా తెలుసుకొని కాదు. అటైతే నాదముని ప్రారంభించి మనవాళమాముని పర్యంతం అటైతే మన ఆచారులు, మన సమాసీన ఆచారులు అంతవరకు వచ్చిన గురు పరంపర ఉంటుంది కదా, వాళ్ళు ద్వారా తెలుసుకున్నామంటే మనం తెలుసుకుంటాం. అటైతే మనకి తెలవదని, ఎందువల్ల తెలవదని అనుకున్నాము. మన దేహాత్మ అభిమానంగా ఉంటాము, దేహమే ఆత్మ అని తీసుకుంటాము. ఈ శరీరం వేరు ఆత్మ వేరు మనకి లేదు, ఆ అభిప్రాయం లేదన్నా. బట్ ఏమో మనం అడిగేమో, వాళ్ళని పట్టుకొని అడిగేము, స్వామి మేము చదివి ఉంటాము, శాస్త్ర వాసన అనేది మాకు ఉంటుంది, అదే ప్రకారం ఈ శరీరం వేరు ఆత్మ వేరు బాగా తెలిసి పెట్టుకొని ఉంటాము అని చెప్పాము. తెలిసి పెట్టుకొని ఉంటే చాలవు, అది అనుష్ఠానంలో తీసుకురావాలి. అనుష్ఠానం తీసుకురావడం ఎలా స్వామి అంటే, మనము భగవద్ విషయానికి ఒకటి ఉంటుంది, లౌకికమైన విషయం ఒకటి ఉంటుంది. మన ప్రాధాన్యం ఇచ్చేది భగవద్ విషయానికి ప్రాధాన్యం ఇవ్వం. అది ఆచార్య విషయం అయితే కానీ భాగవతాల విషయమైనా కానీ, అదే లౌకిక విషయం అయితే అంటే దాని ప్రాధాన్యం ఇస్తున్నాం. ఒక పెళ్లి వచ్చింది, అప్పుడు మనం కోయిలకు పోయేదు, కాలక్షేపం వినదు, గోష్ఠితో కలిసేదు, లేదు నారాయణ దివ్య ప్రబంధం సేవాకాలానికి పోయేదు, అదంతా మనం వదిలేస్తాం. వదిలేసి దానికి ప్రాధాన్యం ఇస్తున్నాం. ఆ ప్రాధాన్యం ఇక్కడ ఇచ్చేమంటే అప్పుడు మనకి శరీరం వేరు ఆత్మ వేరు అని తెలుసుకున్నామని చెప్పి అర్థమవుతుంది. అది తెలుసుకోలేదు కదా. ఏమంటే ఈ శరీరాన్ని పెట్టి ఆ బంధువులైనా చెప్పారంటే వెనకటికి మనకి ఏదో ఆప్తి వస్తుంది అని చెప్పి ఆ స్థితిలో మనం పోతున్నామా కానీ మనకు ఆత్మకి నాశనం అవుతుంది అది మనం చూడటం లేదు. అది కాకుండా ఆత్మ నాశనం అయితే కూడా భగవంతుడి మనని అడిగేది లేదు. నువ్వు వస్తావని చెప్పేవి ఎందుకు రాలేదు అడుగుతున్నాడు, అడగలేదు. అయితే వాళ్ళు అడగతారు అందరూ. అయితే ఇక్కడ తప్పకుండా భగవంతుడి దగ్గర తప్పు ఉండదు మనం అనుకుంటాము, కాదు, మన ఆత్మనాశాన్ని మనమే చేసుకుంటాం. అందువల్ల మన దేహాత్మ అభిమానం ఉండేదాని వల్ల మనం ఆళ్వార్ పాసురాన్ని తెలుసుకోవడానికి కాదు లేదు. సరే, దానికి దీనికి ఆళ్వార్ పాసనకి ఏం చెప్పాలంటే, ఆళ్వార్ పాసంతో ఆత్మ సంబంధం చెప్తుంది. ఋషులుడి వాక్యాలన్నీ వాళ్ళు ఏం చెప్తారు, ఋషులు భక్తి గురించి చెప్తుంది. ఆళ్వార్ పాసులు అట్ట కాదు, ఆత్మ సంబంధం. ఏంటంటే ఋషుల వాక్యాలని సాధ్యోపాయం చెప్తుంది. నా ప్రయత్నం వల్ల నేను భగవంతుని తిరువడి పట్టుకోవాలని చెప్పి ఆ ప్రకారం ఉండేది ఋషుల వాక్యాలు. అయితే ఆళ్వార్లు పాసురాలు నా ప్రయత్నం అనేదే లేదే, వాడి కటాక్షమే కదా అని చెప్పి ఆ ప్రకారం ఉంటుంది. దానికి సిద్ధోపాయంని పేరు. ఆ సిద్ధోపాయం మనకి తెలవాలని తెలుసుకోవాలని చెప్పి ఆళ్వార్ల పాసన పూర్తిగా ఉంది. అయితే శరణాగతి ప్రభక్తి అంటారు. ఆ ప్రభక్తిని ఏంటి, బుద్ధి చేసేది ప్రభక్తి. ఎప్పుడైనా కానీ నిన్ననే చెప్పాను కదా, శరణాగతి చేసేది అనేది సులభం, అర్థం చేసుకునేది శ్రమం. భక్తి మార్గం అనేది చేసేది అనేది శ్రమం, అర్థం చేసుకునేది సులభం. ఈ రెండు తేడా దీనికి దానికి. అయితే ఋషుల వాక్యాలు వేదాలన్నీ మనకి సాధ్యోపాయం చెప్తుంది, అటైతే భక్తి మార్గం చెప్తుంది. భక్తి మార్గం అనేది అర్థం చేసుకునేది చాలా సులభం. ఏమీ లేదు, అర్చన చేయి, అది తీసుకురా, ఇక్కడ 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 వచ్చి బాగా అలికి ముగ్గులంతా వేసేసేయి, అక్కడ చిన్నేసేయి, తీర్థం తీసుకురా, పెరుమాళ్ళకి వస్త్రాలంతా సరి చేసి పెట్టు, పెరుమాళ్ళ పుష్పం అంతా స్ఫూర్తిగా కట్టు, ఇదన్నీ చెప్పేదంతా మనకి బాగా అర్థమవుతుంది. మనము చేయటానికి ఏదో శ్రమపడి చేస్తాం, చేయటానికి శ్రమ ఉంటుంది. అయితే ఆ శరణాగతి మార్గం అనేది ప్రభక్తి మార్గం అనేది అట్లా కాదు, మనకు అర్థం కాదు, బుద్ధితో చేయాల్సింది. కొంతమంది నేను స్వామి
బుద్ధి అంతా ఉండేటోళ్ళ దగ్గర చూపించుకోండి, నా దగ్గర ఎందుకండి, నాకు అంతా తర్వాత మీరు చెప్పి మరీ చేసిపోతా ఉంటాను అని చెప్తాడు. అందువల్ల బుద్ధి చేసించే పని తెలియదు మనకి అంత అవదు. అందువల్ల వాళ్ళ పాసరాలన్నీ బుద్ధితో తెలుసుకునే పాసరాలు. అందువల్ల మనకి శ్రమం. అందువల్లే ఆళ్వాர்கள் சீர்மை அறிவார் யார், అరుళి చేయలై அறிவார் யார் అని చెప్తాడు. అది కాకుండా ఆళ్వార్లకి నిత్య సూర్యుడిని పేరు, దివ్య సూర్యుడు అంటాడు. అదే ఆళ్వారు అనుగ్రహించిన ఆ తిరువాయుడి కానీ నారాయణ దివ్య ప్రబంధం కానీ దివ్య శక్తిகள் అంటారు. అందువల్ల ఈ నారాయణ దివ్య ప్రబంధమే దివ్య సృష్టి అంటారు. అది కాకుండా ఇదన్నీ అప్రాకృతం అంటారు. ప్రాకృతం కాదు. అప్రాకృతం అంటే ఎప్పుడైనా చెడిపోద్ది, ఎప్పుడైనా పాడైపోద్ది. అయితే ఈ దివ్య సూక్తి అనే చెప్పే ఆ దివ్య ఆళ్వార్ దివ్య ప్రబంధాలు ఎప్పుడైనా పోద్ది అంటే ప్రళయకాలంలో పోయేది కాదు, ఎప్పుడు ఉండేది. అందువల్లదా ఆళ్వారు అరుళి ఉండే ఆ దివ్య ప్రబంధాన్ని తెలుసుకున్నట్టు ఎవరన్నా ఉంటారా, ఆళ్వార్ని తెలుసుకున్నట్టు ఉంటారా అని చెప్పాడు. దీంట్లో మీరు పుస్తకాలు చేతిలో పెట్టుకొని ఉంటారనుకుంటాను. దాంట్లో ఇది 36వ పాసనం. ఆ పాసనంలో తెరులుట్ర ఆళ్వాர்கள் சீர்மை அறிவார் யார், అరుళి చేయలై அறிவார் யார் ఉండదు. அறிவாராర్ని ఉండదు, నేను యార్ని చెప్తున్నాను. అరివారార్ అనే శబ్దం దా కరెక్ట్. అయితే మన దానికి ఎడదీశమంటే దానికి అర్థం కాబట్టి యార్ అనే శబ్దం వస్తుంది. ఇప్పుడు ఆ విచారం మనకు పోవాల్సిన లేదు. అది ద్రావిడ భాషల కాలక్షేపం చేసినప్పుడు ఆ విచారం చేసుకోవచ్చు. మనం ఇప్పుడు తెలుగు కాలక్షేపం కాబట్టి ఆ విచారం పోవాల్సిన లేదు. అయితే దీంట్లో ఒక విచారం ఉండాలి. ఏంటంటే తెరులుట్ర ఆళ్వాர்கள் సీర్మై, సీర్మై అనే శబ్దానికి గౌరవం ఒకటి చూశాము. ఇంకోటి ఆ సీర్మై అనే శబ్దానికి ప్రసిద్ధిగా దానికి ప్రభావం చూశాము, గౌరవం చూశాము. అదే అది ఎక్కడ పెట్టాడు? తెరులుట్ర ఆళ్వాர்கள் సీర్మై, ఆళ్వార్లకు ఉండే గౌరవం, ఆళ్వార్లకు ఉండే ప్రభావం ఎవరికి తెలుసు? ఇది ఫస్ట్ లైన్ లో ఉండాలి. సెకండ్ లైన్ లో ఏం చూడండి, అరుళి చేయలై అరివారా అని ఉండాలి. దాంట్లో సీర్మై అనే శబ్దం రాలేదు. సీర్మై అంటే ఏం చెప్పాను? ఏం కష్టమే లేదు. ద్రావిడ భాషలో ఉండదని శ్రమ చెప్పనే లేదు. మీకు బాగా అర్థమైనట్టు చెప్తాను. సీర్మై అనే శబ్దానికి మొదటి అర్థం చెప్పాను, గౌరవం చెప్పాను. ఇది వడవాళ్ళని ముముక్షు పనులు ఇచ్చిన ఆ శబ్దానికి, సీమైన శబ్దానికి తిరుమంతుల చేర అని చెప్పి ఆ శబ్దంలో సీమైన శబ్దంలో గౌరవం రాశాడు. అదే అడిగే మన వాళ్ళ పెరుమాళ్ నాయన ఆచార్యదేవులు సీమైన శబ్దానికి ప్రభావం చెప్పాడు కదా. అప్పుడు ఆళ్వారు ప్రభావం తెలుసుకునేటోళ్ళు ఎవరు, ఆళ్వారు గౌరవం తెలుసుకునేటోళ్ళు ఎవరు అని చెప్పి మొదటి లైన్లో ఆ శబ్దానికి అర్థం తెలిసిపోయింది. ఇప్పుడు రెండో లైన్లో అరుళి చేయలై అరివారారు శబ్దం ఉండదు. దానిలో సీర్మై అనే శబ్దం లేదు. అటైతే అరుళి చేయనే ఆళ్వార్ దివ్య శుక్తికి అటైతే వాళ్ళ ప్రబంధానికి గౌరవం లేదా, ప్రభావం లేదా? అక్కడ సీర్మై పెట్టలేదు స్వామి. అటైతే ఆళ్వార్లకుండ గౌరవం కానీ, ఆళ్వార్లకుండ ప్రభావం కానీ, వాళ్ళు అనుగ్రహించిన ఆ నారాయణ దివ్య ప్రబంధం లేదా అని వస్తుంది కదా, ఉండదు. అదే గౌరవం ఉండదు. అటైతే ఎట్లా ఉండదు? అది సీర్మై పెట్టలేదంటే సీర్మై మనం తెచ్చి పెట్టుకోవాలా, మనం పెట్టుకోవాలా. ఎందుకు పెట్టుకోవాలని చెప్తానంటే, ఒక పాట రాయాలంటే ఆ పాట గ్రామర్ ఎట్లా ఉంటుందో ఆ ప్రకారం రాసుకోవాలి. ఆ గ్రామర్ ప్రకారం ఇన్ని మొదటి లైన్లో ఇన్ని అక్షరాలు రావాలా, ఇన్ని శబ్దాలు రావాలా, ఇన్ని పదాలు రావాలి, ఒక క్రమం ఉన్నది. రెండో లైన్లో ఇన్ని పదాలు రావాలి, ఇన్ని అక్షరాలు రావాలి, క్రమం ఉన్నది. ఆ క్రమం ప్రకారం చూసినప్పుడు సీర్మై అనే శబ్దం రెండో లైన్లో పెట్టానంటే ఆ పాట క్రమం తప్పైపోతుంది. అందువల్ల సీర్మై అనే పదాన్ని అక్కడ పెట్టాల. అయితే మనం తెప్పించుకోవాలా, మనం పెట్టుకొని ఏం చెప్పాలా? అరుళి చేయాలి సీర్మై అరివారా అని మనం చెప్పుకోవాలా. ఇలాగ చెయ్యొచ్చా స్వామి? ఇట్లా చేసుకోవచ్చా? వాళ్ళు ఏ ప్రకారం ఇచ్చారో ఆ ప్రకారంగా సేవించాలంటే, సేవించేటప్పుడు వాళ్ళు ఏ ప్రకారం ఇచ్చారో ఆ ప్రకారమే సేవించాలా. దానికి అర్థం తీసుకునేటప్పుడు
ఎక్కడంతా ఏమేమి ఉండదో అదంతా మనం తీసుకొచ్చి పెట్టుకొని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఒక పాసనం చెప్తాను. ఎక్కడంటే 34వ పాసనంలో ఆళ్వాர்கள் ஏற்றம் అరుளிచ్చయల ఏట్రం తాళ్వాదుమిండ్రి అవదాంబలతోని 34వ పాసనం మనం చూస్తున్నాం. ఆ పాసనం ఏట్రం అంటే వైభవం, వైభవం అంటే శీర్మై, శీర్మై అంటే గౌరవం, గౌరవం అంటే ప్రభావం. స్వామి ఇన్ని ఉండేది, ఇన్ని ఉండేది. మనం ఏమో ఊరికే ఏదో శబ్దాలు పెట్టేసేయండి నోటికి వచ్చినట్టు అని చెప్పి అనుకుంటాము. అట్లా కాదు. ఒక్కొక్క శబ్దానికి ప్రాణం ఉండాలి, సామాన్యం కాదు. మనమేమో ప్రింట్ చేసింది, ఇది ప్రింట్ చేసి ఉండాలని చెప్పి అనుకుంటాము. మనం సేవిస్తాం కదా, సేవకాలం సేవిస్తాం కదా, సేవించినప్పుడు ఏదో పుస్తకంలో ఏదో ప్రింట్ చేసి ఉండాలి, ఆ ప్రింటింగ్ శబ్దాన్ని నేను చెప్తున్నాను అనుకుంటా. కాదు, ఒక్కొక్క శబ్దానికి ప్రాణం ఉండాలి. ఒక్కొక్క శబ్దము ఆళ్వార్లు ఉండే ఆళ్వార్లు పూర్ణమైన ఆయన అనుభవం. అందువల్ల ఆళ్వాர்கள் ఏట్రం అరుளிచ్చయలేట్రం అని 34వ పాసనలో వచ్చింది. ఆళ్వాர்கள் ఏట్రం అంటే వాళ్ళకుండే వైభవం ఏమి మొదట చెప్పాడు. దాని తర్వాత అరుళిచ్చయలనే వాళ్ళు అనుగ్రహించిన ఆ 4000 దివ్య ప్రబంధానికి ఉండే వైభవం ఏమి అని చెప్పాడు. అప్పుడు ఏట్రం అంటే ఏంటి? శీర్మయి, అనుభవం, ప్రభావం, గౌరవం, ఇన్ని దానికి వస్తుంది. అప్పుడు ఏట్రం అనే శబ్దానికి, ఆ ఏట్రం అనే శబ్దాన్ని ఆళ్వార్కి పెట్టాడు. అదే ప్రకారం అరుళిచ్చయలకు పెట్టాడు. ఎక్కడ? 34వ పాసనంలో. அதே பிரகாரம் ఇక్కడ రావాల. தெருளுற்றாழ்வார்கள் சீர்மை அறிவாரார் అరుళిచ్చయలిన్ శీర్మై అరివారాన్ని అట్లా రావాల. అయితే అట్లా రాలేదు. ఆ శీర్మై అనే శబ్దం మొదటి లైన్లో వచ్చింది, రెండో లైన్లో రాలేదు. ఇదంతా తమిళ్ గ్రామర్ ప్రకారం ఇది. అది మనకి అంత మాత్రం తెలియదు అనుకోండి. అయినా కూడా ఈ శబ్దం ఎట్లా స్వామి, దానికుంటే గౌరవం, దానికుంటే అదే ప్రభావం, దానికుంటే అదే ప్రపంచం, ఇది ప్రకృతి ఇది ఉండాలంటే దాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకోవాలని చెప్పినారు వ్యాఖ్యాత. అందువల్లదా, ఎందుకంటే 34వ పాసంలో ఏం చెప్పిందో దాన్ని బాగా ఎస్టాబ్లిష్ గా చెప్పేదానికిదా ఈ 36వ పాసనం. 34వ పాసనం ఏం చెప్పాడు? ఆళ్వాர்கள் ఏట్రం అరుళిచ్చయలేట్రం. ఆళ్వార్లు ఉండే వైభవం ఏమి, వాళ్ళు అనుగ్రహించిన ఆ 4000 దివ్య ప్రబంధానికి ఉండే వైభవం ఏమి అని చెప్పి అక్కడ చెప్పేసి ఆ వైభవం అని చెప్పాడు కదా. దాన్ని ఇంకా బాగా విపులంగా చెప్పాలని చెప్తే 36వ పాసనం. అప్పుడు అక్కడ ఏట్రం అనే శబ్దం ఆళ్వారికి పెట్టిండాడు, అరుళిచ్చయలికి పెట్టిండాడు. అదే ప్రకారం ఇక్కడ శీర్మై అనే శబ్దం ఆళ్వారికి పెట్టాలా, అరుళిచ్చయలికి పెట్టాలా. అయితే పెట్టాల, గ్రామర్ ప్రకారం అది రాదు. అయితే అది రాకపోతే కూడా మనం వచ్చినట్టు అనుకొని దాని గురించి అర్థం చెప్పుకోవాలి. అందువల్ల ఏమిటంటే తెరులుట్ర ఆళ్వాர்கள் శీర్మై అరివారార్ అరుళిచ్చయలై అరివారా అని చెప్పారు. ఇది మీకు ఇది తెలుసుకోవాలి. అదే ప్రకారం ఇక్కడ శీర్మై చెప్పుకోవాలి. సరే, దీనికి பொருளென்று உலகம் படைத்தவன் புகழ் மேல் மருளில் வன்கொருகூர் வஞ்சனகோகன் தெருகொள்ளச் சொன்ன 1010 அணுடையவந்தார் அணுவிக்கும் முடித்தே. பொருளென்று உலகம் పడైతవన్ పొగళ్ మేల్. ఇది పాసనం. ఈ పాసనం అనేది 2వ పత్తు 10వ తిరువావిడి 11వ పాసనం. పొరులెன்று ఉలగం పడైతవన్ పొగళ్ మేల్ తెరుగొళ్ళచ్ சொன்ன 1010. ఇప్పుడు ఈ పాసనం ఎట్లా ఉండదు? అది తిరువావిడి నేను చెప్పింది. తెరుగొళ్ళచ్ சொன்ன 1010 అనేది. ఇప్పుడు ఈ పాసనం ఉపదేశించిన వారు ఎట్లా ఉండదు? తెరులుట్రాళ్వారు అంటారు. అప్పుడు తెరులు అంటే ఏంటి? అటుదివే పూర్ణమైన జ్ఞానంతో అనుగ్రహించిన ఈ 1000 పాసనం. 1000 అంటే 1000 పాసనాలు. 1000 పాసనం 1000 పాసనాలు. అటైతే ఈ 10 పాసనాలు ఎవరు చెప్తారు? ఈ 10 పాసనాలు పొరులెండు ఉలగం, ఇది కిలరుల మీ పాసనం. 2వ పత్తు 10వ తిరువామిడి తిరుమాళిరం చోலை అழகர் ఆ ఎంబెరుమనుக்கு ఉండే ఈ పాసనం. ఇది కిలరులமை கெடுவதன் முன்னம் வளரொளி மாறியோர் மருவிய கோயில் పలరిలంబడులు సూర్ మానిరం చోలే కలవిలరాగి సార్వే సజ్జని అని చెప్పి ఆ పాసనం. ఆ పాసనంలో కడాపాసనం పొరులెంటి ఉలగం. దాంట్లో తెరుగొళ్ళచ్చన్న 1000. తెరులు అంటే చాలా జ్ఞానంతో చెప్పిన 1000 పాసనాలు. ఈ పాసనాలను, ఈ 10 పాసనాలను ఎవరు చెప్తారో
అరుణుడయవంతాలు అణవిక్కు ముడితేని లాస్ట్ పూర్తి చేస్తారు వాళ్ళ. అటైతే వాళ్ళు ఎవరు ఈ 10 పాత్రలు చెప్తారో వాళ్ళు పెరుమాళ్ తిరువడి తామరలో ఏం చెప్తారంటే పోయి చేరిపోతారు. ఆయన తిరువడి దగ్గర పోయి చేరిపోతారు. అరుణుడయవంతాల్ అణవిక్కు ముడితే అటైతే ఏమి భగవంతుడి దగ్గర నిర్హేతుక కటాక్షం వల్ల పొందిన జ్ఞానం, ఆయన ఇచ్చిన జ్ఞానం, ఆ జ్ఞానంతో పాటు ఎవరు ఈ 10 పాత్రలు చెప్తారో ఆ 10 పాత్రలు చెప్పిన వాళ్ళు ఎవరు ఎక్కడికి పోతారు? భగవంతుడు తిరువడి దగ్గరికి పోతారు అని చెప్పాడు. అప్పుడు భగవంతుడు అనుగ్రహం వల్ల దొరికిన జ్ఞానం. అందువల్ల ఆళ్వార్లు పాసురాలన్నీ అంత వైభవం. ఋషులకి భగవంతుడు అనుగ్రహం వల్ల దొరికిన పాసురాలు కాదు, వాళ్ళ శ్లోకాలన్నీ వాళ్ళ ప్రయత్నం వల్ల వచ్చింది. అయితే ఆళ్వార్లు పాసురం ఎక్కడ? మరుళిల్ వన్కురుగూర్ వన్ చెడగోపన్ తెరుగొల్ల చొన్న ఓరాయిరత్తిప్పత్తు. ఆయన అనుగ్రహం వల్ల ఆయన అనుగ్రహం ఇచ్చిన జ్ఞానం వల్ల నేను సేవించాను కదా, ఏమవుతుంది? ఆ భగవంతుడి తిరువడి దగ్గరే నేను పోతాను అని చెప్తున్నా కదా. అందువల్ల అట్లా ఉన్నప్పుడు భగవంతుడు అనుగ్రహం వల్ల వీళ్ళ వాసన అనుగ్రహించారంటే మనకు ఎలా తెలుస్తుంది స్వామి? ఎలా తెలుస్తుంది? అందువల్ల అప్పుడంటే ఏమి ఆళ్వార్లు అనుగ్రహం కావాలా? ఆ ఆళ్వారు అనుగ్రహం పొందింది మనకు కాదు, నాదముని. అట్లా ఉంటే అది అరుள் పెట్ట నాదముని. సరే, అటైతే మనకి తెలవదు అంటారే స్వామి. ఎవరికి తెలుసు? ఆళ్వారు పాసురాలు మనకి తెలవదు, ఆళ్వార్ల గురించి మనకి తెలవదు. అటైతే ఎవరికి తెలుసు చెప్పాలి కదా. అరుள் పెట్ట సెకండ్ లైన్, థర్డ్ లైన్. అరుள் పెట్ట నాదముని ముదల నమ్ దేశికరై అల్లార్. అరుள் పెట్ట నాదముని అని చెప్పాను. అప్పుడు ఆ సీర్మై తెరులుట్రాళ్వార్లు సీర్మై అరుళి చేయలేని సీర్మై. నేను కావాలనే ద్రాడంతే భాషనే చెప్తున్నాను. తెరులుట్రాళ్వార్లు సీర్మై అంటే ఏమి? అపారమైన జ్ఞానం, భగవంతుడు అనుగ్రహించిన జ్ఞానం ఉండే ఆళ్వార్లు వైభవం ఎవరికి తెలుసు? అదే ప్రకారం భగవంతుడు అనుగ్రహం వల్ల ఆ పాసురాలు అనుగ్రహించిన ఆ ఆళ్వార్ల పాసురాలు ఎవరికి తెలుసు? అట్లాంటి ఎవరికి తెలుసు అడగతా ఉంటాము కదా. అయితే ఎవరికి చెప్పలేదే. ఎవరంటే కాదు మనకి తెలవదు. ఎవరికి? నాదమునికి తెలుసు. ఎట్లాంటి నాదముని? ఆ నాదముని ఎట్లమైంది? నాదముని ఏదో నాదముని అట్లా కాదు. నాదముని అంటే భగవంతుడు అనుగ్రహం పొందిన నాదముని కాదు. ఆళ్వార్లు భగవంతుడు అనుగ్రహం పొందిన ఆళ్వార్లు. భగవంతుడు నిర్గేతుగా కటాక్షం చేశారు ఆళ్వారు అందరికీ. నాదమునికి ఎవరు స్వామి కటాక్షం చేశారు? నాదమునికి ఎవరు అనుగ్రహం చేశారంటే ఆళ్వారు అనుగ్రహంతో నాదమునికే గాని భగవంతుడు అనుగ్రహం కాదు. అందువల్ల అరుள் పెట్ట నాదముని. అరుள் అంటే కృప, అరుள் అంటే ఆ పూర్ణమైన అనుగ్రహం. అరుள் పెట్ట అంటే తీసుకుంది. ఎవరి దగ్గర తీసుకుంది? భగవంతుడి దగ్గర నుంచి ఆ కృపని తీసుకున్నాడా? లేదు. వేరెక్కడో దేవతలను తీసుకున్నాడు? లేదు. ఆళ్వారు ఇచ్చిన కృప, ఆళ్వారు అనుగ్రహించాడు ఎవరిని? నాదముని. ఆ నాదముని అనుగ్రహించిందిదా అరుள் పెట్ట. అరుள் పెట్ట నాదముని ముదలాన నమ్ దేశికరయల్లా. నమ్మాళ్వారు అరుள் పెట్ట అంటే నమ్మాళ్వారు అనుగ్రహం చేసాడు. అట్లాంటి నాదంది. అట్లయితే ఈ దివ్య ప్రబంధాన్ని మనం ఎంత ఆదరించాలా? ఆళ్వారిని ఎంత ఆదరించాలా? అట్టయితే నాదమునికి అనుగ్రహం ఎవరు? నమ్మాళ్వారు అనుగ్రహం. అదేవిధంగా ఋషులు ఎంత స్వామి? వారికంతా ఉపాసన మార్గం. వాళ్ళంతా ఉపాసన మార్గం. వాళ్ళకి ఏమంటే భక్తి మార్గం కదా వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏం తెలియదు. ఈ ప్రభక్తి మార్గం అంత మాత్రం వాళ్ళు వస్తారంటే రారు. భక్తి మార్గం వాళ్ళ ప్రయత్నం వల్ల వాళ్ళు తీసుకొచ్చుకుంటారు. అయితే ఆళ్వారు అట్లా కాదు, వాళ్ళ ప్రయత్నం కాదు. సరే, నాదముని ఏం చేసింటే ఆళ్వారు ప్రయత్నం వల్ల ఆయన అనుగ్రహించి అన్నదా. అందువల్ల శబ్దం ఎట్ట మనవాళ్ళం అని పెట్టేసి అరుள் పెట్ట. అరుள் పెట్ట నాదముని మొదల నమ్ దేశికర ఎల్లారు. నమ్ దేశికర్ని చెప్పే దేశికర్ అనే శబ్దానికి మన ఆచరణ అర్థం. ఇప్పుడు మనవాళ్ళం నమ్ దేశికని చెప్పాడు కదా.
ఆయన ఆచార్యుడి పర్యంతం, అప్పుడైతే తిరువాయుడికి వెళ్ళే పర్యంతం అని అర్థం. ఇప్పుడు మనం చెప్పుకుంటే మన ఆచార్యుడు, మన సమాసనం చేసిన ఆచార్యుడు ఎవరో ఆ ఆచార్యుడి పర్యంతం అని అర్థం. సరే, అవి పెట్ట నాదం అని ముతల నమ్ దేశికర వెళ్ళాలి కదా. ఇప్పుడు ఋషులకు ఉండే వైభవానికిను ఆయువాడుకు ఉండే వైభవంకి ఏంటంటే, ఋషులంతా ఉపాసన మార్గం వాళ్ళ ప్రయత్నం వల్ల చేస్తారు, భక్తి మార్గంలో ఉంటారు. దాని మీద వసనాదిగల్ అంటారు. వసనాలు ఏమంటే ఆర్షం అంటారు. ఆర్షం అంటే ఋషులు వాక్యాలు. ఆర్షం అంటారు. ఆర్షం అంటే ఋషులు వాక్యాలు. అదే వేదవాక్యాలు, వేదాంత వాక్యాలు. వేదం ఎట్లా చెప్తుందో అదంతా ఆర్షం వరి. వేదం ఎట్లా చెప్తుంది? వేదం ఏం స్వామి చెప్తుంది? ఆత్మావాహరే ద్రష్టవ్యో శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసతవ్యవతి ఉపాసన మార్గాలుగా ఏమిటి వేదం చెప్పద్ది. భక్తి మార్గం ప్రధానంగా చెప్పద్ది. ప్రభక్తి మనం ఎక్కడో ఒక్కొక్కసారి చెప్పద్ది, అది ప్రధానంగా చెప్పదు. ప్రభక్తి అంటేనే వేదానికి ఎక్కడో ఉంటది, వేదంలో ఎక్కడో ఒక ప్రసారం ఉంటుంది. అయితే భక్తి మార్గం గీత పూర్తిగా భక్తి మార్గమే, ప్రభక్తి అనేది లేదు. భగవద్గీత ఉండదే లేదు. అర్జునుడికి అనుగ్రహించాడు కదా కృష్ణుడు, అది పూర్తిగా భక్తియే, ప్రభక్తి అనేది లేదు. అయితే మన సర్వధర్మ పరిత్యక్త శ్లోకాన్ని మన ప్రభక్తిగా మనం తీసుకున్న స్వామి రామానుజుల వారు దాన్ని ప్రభక్తిగా తీసుకున్నారే కానీ కృష్ణుడు అభిప్రాయం ప్రకారం అది భక్తి మార్గం ఉంది. ఇప్పుడు వేదమంతా భక్తి మార్గం చెప్పి, ఋషులంతా ఉపాసన మార్గం. ఉపాసనం భక్తి మార్గం అంటే రెండు ఒకటే. నేను ఒక్కొక్కసారి ఉపాసనం అంటాను, ఒక్కొక్కసారి భక్తి మార్గం అంటారు. మీరేం చూడ మార్చి చెప్తున్నారే, ఒకటి ఉపాసనమో భక్తి అంటే రెండు ఒకటే. ఉపాసనం అంటే ఏంటి? వీళ్ళ ప్రయత్నం వల్ల చేసేది. భక్తి అంటే ఏమి? వీళ్ళ ప్రయత్నం వల్ల చేసేది. ఆ భక్తి మార్గం ఏమేం చేసేది? ఆత్మావాహరే, ఈ ఆత్మని పెట్టుకొని ఏం చేయాలా? భగవంతుడి ధ్యానం చేయి. మొదలు ఏం చేయాలా? శ్రోతవ్యో, బాగా చెవులారా విను. మంతవ్యో, నిధిధ్యాసవ్యక, ద్రష్టవ్యో, అదంతా చేస్తూ బాగా చూసేస్తావు అని చెప్తుంది. అప్పుడే ఉపాసన మార్గం. దీనికి 32 విద్యాలని చెప్తారు. విద్యాస్థానం 32 విద్యాస్థానం. ఇదంతా వేదాంతం పూర్తిగా చెప్తుంది. ఆ విద్యాస్థానం ఎట్లా చేస్తా అంటే స్వాతంత్ర్యతోడు చేస్తాను. స్వాతంత్ర్యతోడు ఎట్లా? వాళ్ళకి ఏదైనా భక్తి మార్గం చేస్తుంటే స్వాతంత్ర్యం ఉంటుంది. నేను చేశానండి, నేను పువ్వులు ఇచ్చానండి, నేను ఇది చేశానండి అంటారు కదా, ఇదంతా భక్తి మార్గం. ప్రభక్తి నేను చేశానని చెప్తానంటే లేదు, నేను చేసింది ఏమీ లేదే. ప్రభక్తి మార్గం అంటే నేను చేయటానికి ఏం లేదు, భగవంతుడు చేస్తాడు. భక్తి మార్గం అంటే అది కూడా నేను చేయటానికి ఏం లేదు, అయితే చెప్పుకుంటాడు. ఏమంటే స్వాతంత్ర్యం ఉంటుంది, నేను అనే ఒక స్వాతంత్రం ఉంటుంది కదా. అందువల్ల స్వాతంత్రం ఉంది. నేను ఈ కర్మాన్ని చేశాను, ఈ జ్ఞానం వల్ల చేశాను, ఈ భక్తి చేశాను అని చెప్పి అనుకుంటారు. అయితే భక్తి మార్గం కూడా మోక్షానికి పోవచ్చు, పోకూడదు అనేది అది. దాని సాధ్యోపాయం అని పేరు. భక్తి మార్గానికి సాధ్యోపాయం అని పేరు. ప్రభక్తి మార్గానికి సిద్ధోపాయం. ప్రభక్తి అంటే శరణార్థి. ప్రభక్తి మార్గానికి సిద్ధోపాయం. సాధ్యం అంటేనే మన ప్రయత్నం వల్ల చేసేది. సిద్ధం అంటేనే నా ప్రయత్నం ఏమీ లేదు. స్వామి సిద్ధంగా ఉంటారా అని అడుగుతారు కదా. సిద్ధం అంటే తయారుగా ఉంటారా, రెడీగా ఉంటారా అంటారు కదా. అంటే మనం చేయాల్సిన పని ఏం లేదు, భగవంతుడు సిద్ధంగా ఉంటాడు. అది ప్రగతి మార్గం. అటైతే భక్తి మార్గం భగవంతుడు సిద్ధంగా ఉంటాడంటే అక్కడ కూడా సిద్ధంగా ఉంటాడు. అయితే నా ప్రయత్నం వల్ల చేసే దానివల్ల నా ప్రయత్నాన్ని ఎక్స్పెక్ట్ చేస్తాడు. భక్తిలో బాగా తెలుసుకోండి, ఎక్స్పెక్ట్ చేస్తాడు. చేసేదా చేయలేదా? చేస్తే కదా. అదే ప్రగతి చేసేయడం చూస్తాడంటే చేస్తే ఉంటే ఆయనకి కష్టం చేస్తుంది. ఎందుకయ్యా చేసేవు, నేను ఇస్తాన్ని పేరు కదా. అటైతే నువ్వు భక్తి మార్గం పో, ఇది ప్రభక్తి మార్గం అక్కర్లేదు అని చెప్పి తోచేస్తాను. ప్రభక్తిలో మనం ఏం చెయ్యాల్సిన పని లేదు, భక్తిలో మనం చెయ్యాలి. ఆ చేసేది ఎక్స్పెక్ట్ చేస్తాడు కదా. అందువల్ల నా ప్రయత్నం వల్ల మనం చేస్తాం కదా. అటైతే నా ప్రయత్నంలో చేస్తేనే స్వాతంత్ర్యం వచ్చే శక్తి. దాని పెద్ద కష్టం ఇద్దా. నా ప్రయత్నం వల్ల చేస్తేనే స్వాతంత్ర్యం వచ్చేసేది. అయితే ప్రభక్తి అంటే నేను ఏంటి? భగవంతుడిదైన ప్రభక్తి. ప్రభక్తి అంటే ఉపాయం అతనే కదా. ఆరణక్కు నేను పాదని
శరణాగతందుడింది ఆయన ఆగమని చెప్పి కదా. ఇప్పుడు ఉపాయం అతనే కదా. అప్పుడు నేనేం సాధించాల్సిన పని లేదు, నా ప్రయత్నం ఉండాల్సిన పని లేదు, అదేమి యుద్ధం చేయాల్సిన పని లేదు. అప్పుడు ఏమి అతనే ఇస్తాడు, అతను సిద్ధంగా వస్తాడు కదా. అయితే వీళ్ళు ఋషిగలన్నీ చేసేదంతా స్వాతంత్ర్యం మిగతా ఉంటుంది, పూర్తిగా ఉండదు, ఏదో కొంచెం స్వాతంత్రం ఉంటుంది. అందువల్ల ఆళ్వారికి స్వాతంత్రం ఉంటుంది అంటే ఉండదు. ఆళ్వారికి ఒక్క రవంత లేదు స్వామి, 99% ఉండదు, 1% ఉంటుంది ఏమో, అది కూడా ఉండదు. 100% స్వాతంత్రం లేకుండా ఉంటుంది ఆళ్వారి ప్రగతి. అదే ఋషులు సాధ్యోపాయం చేస్తారు అంటే వాళ్ళకి స్వాతంత్రం ఉంటుంది. అది పర్సెంటేజ్ ఒక్కొక్కరు మారిపోద్ది, కొంచెం ఎక్కువ ఉంటుంది, కొంచెం తక్కువ ఉంటుంది, అయినా కూడా వాళ్ళకి స్వాతంత్రం ఉంటుంది. అట్లయితే ఆళ్వారికి స్వాతంత్ర్యం ఒక్కరంతా కూడా లేదు. అది కాకుండా అత్యంత పారతంత్ర్యం వాడిని తప్ప నాకు వేరే గతి లేదు అని చెప్పి ఆ స్థితిలో ఉండేటోళ్ళు ఎవరంటే ఆళ్వారు. అయితే ఋషులంతా భక్తి మార్గం గురించి పూర్తిగా మాట్లాడతారు. అయితే ఇది ఎట్లది స్వాతంత్ర్యంతో చేసేది అట్లాంటి పని, దానికి సాధ్యోపాయంగా లేదు. అయితే ఆళ్వాళ్ళు చేసేది ప్రభక్తి మార్గం. ఆ ప్రభక్తి మార్గంలో ఒక్క రవంతో కూడా స్వాతంత్ర్యం ఏమిటి ఉండదు. దీనికి సిద్ధోపాయం 2 సార్లు చెప్తున్నాను. ఎందుకోసమే ఇది మీరు ప్రధానంగా తెలుసుకోవాలి. భక్తి మార్గం అదే ప్రభక్తి మార్గం. అయితే దీంట్లో దీంట్లో ఏమంటే దీంట్లో ఎది స్వామి సులభం, ఎది స్వామి కష్టం. ఇప్పుడు చాలా జాగ్రత్తగా కాదా, ఇంతవరకు నేను ఇది చెప్పింది లేదు, ఇప్పుడు చెప్తాను. భక్తి మార్గం ఒకటి ఉంటుంది, ప్రభక్తి మార్గం ఒకటి ఉంటుంది. ఈ రెండింటిలో ఎది చేసే సులభం, ఎది కష్టం. ఋషిగణ అనేది భక్తి మార్గంలో ఉన్నాడు, ఉపాసన మార్గం. ఆళ్వారందరూ ప్రభక్తి మార్గంలో ఉంటారు. ప్రభక్తి మార్గం సులభమా, భక్తి మార్గం సులభమా? ఒకటి చెప్తాను. కాలక్షేమం రండి అని చెప్పాను. ఏదో 10 మందిలో 9 మందిలో 8 మందిలో ఎవరో వస్తారు. అదే సన్నిధి పొరపాటు ఉండాలి, ఆ పొరపాటు చేయించవచ్చు. గరుడవాహనం అంట అక్కడ ఏదో మనంతా పూర్తిగా ఆర్తింత ఇయ్యొచ్చు, మనమే ఆడొచ్చు పాడొచ్చు అని చెప్తే 100 మంది వస్తారు. 100 మంది. అదే కాలక్షేమం వస్తారంటే 10 మంది కూడా రావు. అది 100 అని చెప్పాను, 1000 మంది కూడా రావచ్చు, 1000 మంది కూడా రావచ్చు. కాలక్షేమం 100 మంది వస్తున్నారా? లేదే. కాలక్షేమం లాగదా భక్తి, అదిదా ఏది భక్తి మార్గం. ఇప్పుడు ఏది సులభంగా ఉండదు, ఆ సులభంగా ఉండే దానికి జనాలు పోతారు. అవును. అప్పుడు ఋషులు చేసిన భక్తి మార్గం అనేది, ఉపాసన మార్గం అనేది సులభంగా ఉన్నట్టు ఉండదు స్వామి. అయితే మీరేమో ప్రగతికి రావాలని చెప్తున్నారే. మీరు ఏం లేదు, ఇప్పుడే భక్తి మార్గంలో ఉండేటోళ్ళు పక్క పెట్టండి, ప్రభక్తి మార్గంలో ఉండేటోళ్ళు ఒక పక్కనండి. ప్రభక్తి మార్గంలో ఉండేటోళ్ళు ఉండాలని తెలవదు, ఉన్నారు అనుకోండి, అట్లా అనుకుంటాను, అట్లా అనుకొని చెప్తాను. ఓ పక్క పెట్టండి. వీళ్ళని 8 మంది ఉన్నారు, వాళ్ళు 8 మందిలో చూడండి అంటే వీళ్ళు 1% ఉండొచ్చు, అక్కడ దగ్గర 80% ఉండొచ్చు. ఎక్కడ? భక్తి మార్గంలో. అట్లయితే జనానికి ఏది సులభమో అది కదా తీసుకుంటారు. అట్లయితే భక్తి మార్గమే కదా సులభం. మీరు ప్రగతి మార్గం చెప్తున్నారే. లోకం పూర్తిగా మీరు ఎక్కడైనా విన చూడండి అని వివరాలు సనాతన ధర్మం ఉండేటోళ్ళు అడిగితే భక్తి కావాలన్నా ప్రగతి కావాలన్నా స్వామి భక్తిగా నాకు ప్రధానం అని చెప్తాను, ఉపాసనంగా ప్రధానం, నా ప్రయత్నం ఉన్నదా చేయాలా, నేందనే చెయ్యాలా అని చెప్తారు కదా. నేను ఏం చేయాల్సిన లేదు, సన్నాయి చేసి కమ్మగరులో కూర్చొని ఉంటాను, భగవంతుడు నాకు ఇస్తాడు అని చెప్పి ఎవరన్నా చెప్తారంటే ఎవరో ఒకరు చెప్తారు, అంతే. అందరూ చెప్పడం లేదు. అట్లయితే అతిదాన స్వామి సులభం. ఎందుకు అది సులభం అని చెప్తున్నాను మనం అనుకుంటాము. అయితే సామాన్యంగా మనం అట్లా అనుకుంటాము, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నాకు స్వాతంత్ర్యం అనేది దాంట్లో ఉంటుంది. మనిషికి నేను అనే ఒక భావం ఉంటుంది, అది వదిలిపెట్టడానికి బుద్ధి రాదు. అది వదిలితేనే శరణాగతికి రాస్తాడు, అది వదలలేదంటే శరణాగతికి రావడానికి వీలు లేదు.
ఇది చాలా ముఖ్యమైనది. నేను చేశాను, నేను కాలక్షేపం విన్నాను, నేను కోయిలకు పోయాను, నేను ఉదయం చేశాను, నేను సేవాకాలం చేశాను అని ఉంటా ఉంటుంది కదా. అదన్నీ ఏంటంటే ఉపాసన మార్గం, భక్తి మార్గం. దానిలో స్వాతంత్ర్యం కలిసి ఉంటుంది. మనిషికి స్వాతంత్ర్యాన్ని పూర్తిగా వదలటానికి బుద్ధి రాదు. అందువల్ల ఏమైపోతుందంటే, ఓ ఋషులు చెప్పిందే బాగుండాది, ఋషులు చెప్పిందే బాగుండాది అని చెప్పి మనకి ఒక భావం వస్తుంది కదా. ఎందువల్ల? నా స్వాతంత్ర్యం నాకు వదలటానికి బుద్ధి రాదా, నాది ఏం లేదు, భగవంతుడా నీకు తిరిగి తప్ప నాకు వేరే గతి లేదు అనే ఒక భావం స్వాభావికంగా ఉండాల. అది వస్తుందా? అది రావడానికి ఆళ్వార్ల పాసనం. అందువల్ల ఆళ్వార్ల పాసనాలు తెలుసుకునేది శ్రమం. మీకు తెలుస్తుంది? ఆళ్వార్ల పాసనాలు తెలుసుకోవడానికి శ్రమం అంటే ఏమీ లేదు స్వామి. ప్రభక్తి అనేది ఏం చెయ్యాల్సిన పని లేదు, సులభంగా ఉండదు అనుకుంటాం కదా. అర్థం చేసుకునే చాలా కష్టం, చేసే సులభం. అదే భక్తి చేసేది కష్టం, అర్థం చేసుకునే చాలా సులభం. మనకి ఎప్పుడైనా కానీ అర్థం సులభంగా చేసుకున్నామంటే అది సులభం అనుకుంటాం. ఎవరో ఒక మాట చెప్పారు, బాగా అర్థం చేసుకున్నామా, అంతే కదా, అదేంటి పెద్ద విషయం, ఇప్పుడే చేస్తాను చూడండి అని చెప్తాడు. అది ఇంకోరు ఏదో చెప్పేది చాలా సులభమైంది అది, అయితే వీళ్ళకి అర్థం కాదు. స్వామి తలకాయ పోతుంది స్వామి, తిప్పుకోవాల్సి ఉంటుంది, నాకే అర్థమే కాలేదంట. చాలా సులభమైంది. ఇదిదా ప్రభక్తి భక్తికి ఉండే తేడా. అప్పుడు భక్తి సులభం ఒకటారు. సులభం అంటే ఎవరికి? స్వాతంత్ర్యం ఉండేటోడికి. నేను నేనే అనే అహంకార మమకారాలను పెట్టుకుంటారే వాళ్ళు భక్తి దగ్గర పోతారు. అట్లయితే నేను ఒకటి అడతా స్వామి మిమ్మల్ని, అప్పుడంటే ఎవరంట భక్తి మార్గం పోతున్నారో వాళ్ళ దగ్గర స్వాతంత్ర్యం ఉంటుంది అంటారా? అవును, తప్పకుండా ఉంటుంది. కానీ ఎంత భక్తులు నాది కాదు అతనే చెప్తారు. అవును అలా చెప్తారు. చెప్పిన తర్వాత నేను చెయ్యాలా కదా అంటారు కదా, నేను యాగాలు చెయ్యాలా, నేను పూజ చెయ్యాలా, ఇదంతా చేస్తే కదా అతనికి ఆనందం అని అంటారు కదా. అప్పుడు నేననే ఒక శబ్దం వస్తేనే స్వాతంత్ర్యం వచ్చేస్తుంది కదా. అది చేర్చి వదలాల. అందువల్ల అది సులభం అన్నట్టు ఉంటుంది. అందువల్ల ఆళ్వార్ల పాసురాలు తెలుసుకోవడానికి అంత కష్టంగా ఉంటుంది అంటే. అదే మనకి భక్తి అంటే చాలా గొప్పతనం అనుకుంటాం. సామాన్యంగా ఏం చెప్తారు వీళ్ళు వైష్ణవాలు, ఎప్పుడు చూడు శరణాగతి చెప్తారంటే భక్తి అంటేనే వాళ్ళకి పడదండి. భక్తి అంటే వాళ్ళు పడదండి. శరణాగతి చేసినవాడు కూడా భక్తి ఉండాలి. కొంచెం చెప్తాను, కొంచెం మీరు గుర్తుగా వినాలి. అయితే నాకు ఎవరు ఏం తప్పుగా తీసుకోబోకండి. కొన్ని విషయాలు సూక్ష్మమైన అర్థం చేసుకొని దాని తర్వాత ఇలాగ అర్థం అయిపోయింది చెప్తే నాకు ఆనందం ఉంటుంది. ఇంత శ్రమపడి చెప్పాను వాళ్ళు ఏమేమి తెలుసుకోలేదు చెప్తే నాకే శ్రమంగా ఉంటుంది. అందువల్ల కొన్ని విషయాలు చెప్పటామో వద్దా అని చెప్పి ఏమంటే దానికున్న మెచ్యూరిటీ కావాలి కదా. ఇప్పుడు చెప్తాను. ఏంటంటే ఆళ్వార్లు ఈ శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని ఎప్పుడు చూసి శరణాగతి ప్రభక్తి చెప్తా ఉంటారు. భక్తి అంటేనే వాళ్ళు వద్దు అంటారు. భక్తి వద్దనే కాదు, శరణాగతి చేసిన వాళ్ళకి భక్తి కావాల్సిందే. అప్పుడు భక్తి మార్గంలో ఉండేటప్పుడు భక్తి పెట్టుకుంటారు కదా. అప్పుడు శరణాగతి చేసిన భక్తి కావాలి కదా. అట్లయితే స్వామి స్వాతంత్ర్యం రాదా భక్తి పెట్టుకుంటే? దీంట్లో స్వాతంత్ర్యం రాదు. ఈ స్వామి ఆ భక్తి మార్గం ఉండేటోళ్ళు భక్తి చేశారంటే స్వాతంత్ర్యం వస్తుంది చెప్తారు.
శరణాగతి మార్గంలో ఉండేటువంటి భక్తి చేసింటే స్వాతంత్ర్యం రాదుంటారు. ఏదో కుండ ఏదో ఇచ్చింది, అత్తగారు కుండ ఇస్తే మట్టి కుండ, కోడలు ఇస్తే బంగారు కుండ అని చెప్పుకుంటారు కదా. అలా కదా ఉండదు ఇది, అట్లా కాదు. ఏంటని చెప్తారు, మనకేం భక్తి ఉండదు. భక్తి అంటే ఏంటి? ఎప్పుడు సదా సర్వకాలం వాటిని తలుచుకొని ఉండాలి, వాళ్ళకి చేస్తూ ఉండాలి, అది భక్తి. అలాంటి పరిస్థితి అనేది శరణాగతి మార్గంలో ఉండాలి, చేసుకోవచ్చు. అయితే చేసేటప్పుడు భక్తి మార్గంలో ఉండేటోళ్ళు చేసేటోళ్ళకును శరణాగతి మార్గంలో ఉండే భక్తి చేసేటోళ్ళకు తేడా ఉండదు. ఏం తేడా అంటే ఒక్క విషయం చెప్తాం. కోయిలకు పోతాము, అర్చన చేయిస్తాం. స్వామి గోత్రమేమి, సూత్రమేమి, నక్షత్రమేమి, పేరేమి అన్ని అడుగుతారు. అర్చకుల స్వామి అడుగుతారు, మనం ఈ పేరు కావాలండి, అదే ఇతనికి పెళ్లి కావాలండి, ఇతనికి ఉద్యోగం కావాలండి, ఇతనికి సంతాన ప్రాప్తి కావాలండి, ఇతనికి ఆరోగ్యం కావాలండి, ఒకటి అడుగుతా ఉంటాము, అంతా చేస్తా ఉంటాం, చేస్తుంటాం. పక్కన ఇంకో స్వామి వచ్చాడు, ఆయన పండ్లు తమలపాకు ఏదేదో ఉండదో అన్ని తీసుకొచ్చి ఇచ్చేసాడు, అర్చన చెప్పి ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత అప్పుడు అర్చక స్వామి అదే ప్రకారం అయ్యాడు, స్వామి మీ గోత్రంతో చెప్పండి అన్నాడు. పెరుమాళ్ పేరు చేసింది, ఆయనకి చేసేయండి. ఆయన ఇంకొంగా పోయాడు, ఆయన పేరు చేసేసాడు. ఇది తేడా. భక్తి మార్గంలో ఉండే భక్తి చేసేటోడికి ప్రభక్తి మార్గంలో ఉండేటోళ్ళు భక్తి చేసేటోడు, ఇది తేడా. ఏం తేడా అంటే మొదటి స్వామి వచ్చాడు అర్చన చేసేదానికి, పేరు గోత్రం నాకు ఈ ఫలితం కావాలని చెప్పి పరమాత్ముడు అడుగుతున్నాడు. అంటే ఈ ఫలితం కోసం చేస్తున్నాడు. అప్పుడు ఒక ప్రయోజనం కోసం చేసేది అర్చన, ప్రయోజనమే భగవంతుడు అని చేసేది ఒక అర్చన. ఈ రెండు తేడా. భక్తి చేసేదే ప్రయోజనం, ఇది ప్రపన్నుడికి. భక్తి చేసేదాని వల్ల నాకు మోక్షం ఇస్తున్నాడు, ఇది భక్తి ఉపాసకుడికి ఉండే స్థితి. అర్థమైందా? ఇద్దరికి భక్తి కావాల్సిందే. శరణాగతిగా ఉండేటోడికి భక్తి కావాల్సిందే, భక్తి నిష్ఠుడికి భక్తి కావాల్సిందే. అయితే ఆ భక్తి అనేది ఏ రూపం? దానికి రూపం ఏమంటే ఇతను భక్తి చేసేదే ప్రయోజనం, భక్తి చేసి ఇంకోటి కాదు, మోక్షం కూడా కాదు, భగవంతుడికి భక్తి చేయాల, ఎందుకు ఆయన ఆనందం కోసం అంతే. స్వామి ఇల్లు వాకిలి భార్యాభర్త పిల్లలు ఏ ప్రయోజనం లేదు, ఆయన ఆనందం కోసం చేస్తున్నాం. ఇది ప్రపన్నుడు చేసేది. అదే ఉపాసకుడు చేసేది అంటే, స్వామి నాకు కావాలా, ఇంట్లో నాకు సరిగా లేదు, సరిపోద్దా? ఇల్లు సరిగా లేదు, ఇంకో ఇల్లు తీస్తామా? తీసుకోవచ్చా? ఆరోగ్యం బాగలేదు, ఆరోగ్యం బాగిస్తారా? ఇదే మీరు ఉపాసకుడు చేస్తారు. ఇంత తేడా ఉంటుంది. అయితే మనకేమనుకుంటారు, అట్లయితే ఇదే కదా మనకి కావాలనుకుంటే, మనకేం కావాలో ఆయన అడిగితే, ఏడ్చే బిడ్డే కదా పాలిస్తుంది తల్లి, మనం అడిగితే కదా ఆయన ఇస్తాడు. అక్కర్లేదు, ఏ తల్లి అలాగా చేయదు. ఆ పిల్లలు ఏడవలేదంటే కూడా పాలిస్తుంది. అది ఇంత ఊరిగా మాటకి చెప్పుకుంటారు. పాలు ఇవ్వాల్సిన టైం వచ్చిందంటే పిల్లలు ఏడవలేదంటే ఏమైందో తెలవలేదే అని చెప్పి వీళ్ళకి కొంతమంది చిటిక వేస్తారు. ఏడ్చేట్టు చేసి నిద్రపోతా ఉంటే చిటిక వేసి పాలు తాగిస్తారు పిల్లలు. చూస్తారు కదా, ఇది ఎవరు చేసేది? ఆ పిల్లలు చేస్తారో చేయరు, తల్లిదా చేస్తారు. తల్లి ఇస్తానుందా భగవంతుడు, ఏదైనా మనకు చేస్తాడు. అయితే మనం ఏమనుకుంటాం, నా ప్రయత్నం అనుకుంటాం. అందువల్ల ఇది సులభంగా ఉన్నట్టు ఉంటుంది. అందువల్ల ఏమవుతుంది, ఈ స్వాతంత్ర్యం కొంచెం మిగతా ఉంటుంది భక్తి మార్గానికి. అయితే సాధ్యోపాయం అది, ఆళ్వార్ పాత్ర సిద్ధోపాయం. అందువల్లగా సాధ్యోపాయాన్ని వేదంలో పెట్టాడు, సిద్ధోపాయాన్ని ద్రావిడ వేదంలో పెట్టాడు. ద్రావిడ వేదం ఇది భక్తామృతం సజ్జనానమోదనం సర్వార్థ సంతి షటకోప వాగ్మయం సహస్రశాఖో ఉపనిషత్ సమాగమం నమామ్యకం ద్రావిడ భేదశాకరం. ద్రావిడ భేదం అనేది ఆళ్వార్లు అనుగ్రహించిన నారాయణ దివ్య ప్రబంధ ద్రావిడ భేదం.
సరే సరే స్వామి, సాధ్యోపాయం అనేది వేదార్థం. సరే ఇదంతా సరే స్వామి ద్రావిడం. అయితే వాళ్ళకి ఇంకా స్వాతంత్రం ఉంటుంది. దానికిదా ఆర్షవసనం పేరు. ఆర్షవసనం. ఆర్షవసనం అంటే ఋషులు వాక్యాలు. అయితే ఋషుల వాక్యాలు కూడా మోక్షం రాదా స్వామి? మోక్షం ధారాళంగా వస్తుంది. మోక్షం రాదని చెప్పేది కాదు. అయితే ఆళ్వాళ్ళు పాసురానికి ఏం వైభవం, ఋషుల వాక్యాలకు ఏ వైభవం. దానికన్నా ఆళ్వారు పాసురానికి వైభవం ఉండాలి కదా. దానికి ఉండే వైభవం పాలోడముదున్న ఆయిరత్తులిప్పత్తు. పాలోడముదున్న ఆయిరత్తులిప్పత్తు. ఇది ఒక పాసురం తిరువాయుమొழியிடம். சோலை తిరుక్కడితానత్తి. తిరుక్కడితానం ఒక దివిదేశం. ఆ తిరుక్కడితానం దివిదేశం 10 పాత్రలు అందరికి ఇచ్చారు స్వామి నమ్మాళ్వారు. சோலை తిరుక్కడితానత్తి ఉరై తిరుమాలై మదిల్ కురుగు షడగోపన్ சொல் பாலோடு அமுதுన్న ఆయిరత్తులిప్పత్తు మేలై వైగుందత్తు ఇరుత్తం విజందే అని చెప్తారు. అయితే దీంట్లో ఏమంటే స్వరూపలాభం, స్వరూపానికి అనుగుణంగా ఉండేది మన ప్రవృత్తి శరణాగతి. దాని తర్వాత కైంకర్యాలు పూర్తిగా చేయొచ్చు. స్వరూపానికి అనురూపం ఏదంటే శేషత్వ పారతంత్ర్యం. దానికి ఖచ్చితంగా ఉంటుంది ప్రవృత్తి. నేను భగవంతుడు, నేను దాసపోతు, వాడు చెప్పినట్టు నేను వినాల, వాడి కోసం నేను ఉండాల, నా ప్రయత్నం అయితే ఉండకూడదు. వాడు సొమ్ము వాడుగా ప్రయత్నం చేయాల. ఇదన్నీ ఎక్కడ ఉంటుంది? ప్రవృత్తికి దీనికి సరిగ్గా పూర్తిగా సెట్ అయిపోద్ది. అయితే ఋషులు వాక్యాలు ఉంటుందే స్వరూపానికి పూర్తిగా ఉంటుందా? స్వరూపలాభం వస్తుందంటే రాదే. శేషత్వ పారతంత్ర్యం ఉంటుంది. అయితే స్వాతంత్ర్యం వెంటనే కలిసి ఉంటుంది. అయితే మోక్షం ఇస్తుంది. మనకేమో ఒక డౌట్ వచ్చినట్టే, మీరు ద్రావిడ భాష ఉండేటోళ్ళని అట్నే పెద్దగా చెప్పుకోవాలనుకుంటారు స్వామి, అందువల్ల ఇక్కడ చెప్తారండి. లేదు, ఆ ఋషుల వాక్యాల్లో మోక్షం ఇస్తుంది, సందేహం లేదు. అయితే స్వరూపానికి అనుగుణంగా ఉంటుంది అంటే ఉండదు. కొంచెం స్వాతంత్ర్యం కలిసి ఉంటుంది. చూసాను కదా, స్వాతంత్ర్యం నేను చేశాను, స్వాతంత్ర్యం కలిసి ఉంటుంది. అయితే ప్రవృత్తి అనేది స్వాతంత్ర్యం ఒక్క రవంతా కూడా ఉండదు. దీని ద్వారా ఆళ్వార్లు పాసరాలకి ఇంత వైభవం. தோலை తిరుక్కడితానత్తి ఉరై తిరుమాలి పాలోడు అముదున్న ఆయిరత్తిప్పత్తు. సరే స్వామి, ఆళ్వారు పాసురాలు సేవించాను. అది ఎట్లా ఉంటుంది? పాలోడు అముదం, అమృతం ఉంటుంది, క్షీరం ఉంటుంది, పాలు ఉంటుంది. ఇదన్నీ కలిస్తే ఎట్లా ఉంటుంది? ఆనందంగా ఉంటుంది. అట్లాంటి పాసురంగా 1000 పాసురాలు. పాళ్ళు అముదం. దానికి ఏం చెప్తారంటే అక్కడ వ్యాఖ్యానంలో వాక్యవాచకాలు అంట. నంబిల్ అక్కడ చెప్పినాడు వాక్యవాచకాలు అంటే ఒక్క శబ్దానికి ఉండే అర్థమేమి, ఆ పాలంటే అమృతం అంటే రెండు కలిసిందంటే, వాచకాలు రెండు కలిసిందంటే ఆ భక్తులకు కానీ ఆ ప్రపన్నులకు కానీ ఆళ్వారి మీద చాలా ప్రేమ వస్తుంది. ఆళ్వారికి భగవంతుడి మీద చాలా ప్రేమ వస్తుంది. భగవంతుడికి ఆళ్వారి మీద ప్రేమ వస్తుంది. ఇదన్నీ ఎవరెవరు ఈ పాత్రాలు సేవిస్తున్నారో వాళ్ళ మీద భగవంతుడికి ప్రేమ వస్తుంది. ఇదిదా தொண்டர் கமுதுన్న చొల్మాలైகள் சொன்னேன். தொண்டர் కముదున్న చొల్మాలైகள் சொன்னேன். తొండర్ అంటే ఎవరు? భక్తులు. అట్లాంటి భక్తులకి అమృతంగా ఉండేదని కోసం ఈ పాత్రాలు నేను చెప్పాను. ఆళ్వారు చెప్తున్నారు. చెందర్ కవిగాల్ ఉయిర్గా తాట్చేయమని తిరుమాలిరించోలే అని చెప్పి దాని தொண்டர் కముదున్న చొల్మాలైகள் சொன்னேன். చెంచులాలు ఎడుத்த దైవనన్ சொல். అటైతే వేదం అనేది సర్వాధికారం. వేదం సర్వాధికారం కాదు, అధికృత అధికారం. వేదం అని ఇది ఆళ్వార్లు పాసరం అనేది సర్వాధికారం. వేదం సర్వాధికారం కాదు, అధికృత అధికారం. ఇవి వీళ్ళుగా సేవించవచ్చు, వీళ్ళు సేవించకూడదు. వేదానికి కూడా స్థితి ఉండాలి. ముఖ్యంగా స్త్రీలు సేవించరు కాదు. 3 వర్ణాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, వీళ్ళు ముగ్గురుగా సేవించవచ్చు. దాని తర్వాత స్త్రీలు బ్రాహ్మణ స్త్రీగా కూడా సేవించరు కాదు. ఇదంతా వేదానికి ఉండే స్థితి.
దానిదా అతికృత అధికారం ఉంటుంది. అయితే ఇది అట్లా కాదు. పెరుమాళ్ చూసాడు, ఏంటి ఇది, స్త్రీలని ముఖ్యంగా స్త్రీలు సేవించలేదే, స్త్రీలంతా సేవించాలని, 4వ వర్ణంలో ఉండేటోళ్ళంతా సేవించాలని, అందరూ సేవించేట్టుగా ప్రబంధం కావాలని, ఆనాడు వేదం కావాలని, వేదం అయితే అందరూ సేవించం కాదే, అతికృత అధికారంగా ఉండదే. అందువల్ల భగవంతుడు చూశాడు, అందులో ఆళ్వారిని అవతారం చేయించి స్త్రీలు ఏమి మిగతా వాళ్ళేమి అందరూ సేవించవచ్చు అని చెప్పి దీనికి సర్వాధికారం పెట్టాడు. సర్వాధికారం పెట్టిన దానివల్ల దీనికి సెంచుల్ అటైతే చాలా ఆనందంగా ఉంటుందంట. చెప్పడం 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 అంత ఆనందంగా ఉంటుంది. జంచొల్లాలు ఎడితే దైవ నన్మాలై, చెంచులాలు ఎడితే దైవ నన్మాలై, దేవుడే దగ్గరికి వచ్చి మనకి శబ్దాలు ఇచ్చినట్టు అంత బాగుంటుందంటే శబ్దాలు. ఆ శబ్దాలు అటువంటిది. అది కాకుండా ఆ శబ్దాలు అంటే అప్రాకృతం, ఎప్పుడు పాడవదు, ఎప్పుడు చెడిపోదు, ప్రళయకాలం ఉంటుంది. అది కాకుండా భాష ఏమి ద్రావిడ భాష. ద్రావిడ భాష ఏంటంటే వేదాంతం చెప్పిన సంస్కృత భాష అయితే కొంచెం శ్రమంగా ఉంటుంది. కానీ నేను తెలుగోళ్ళు, మాకు సంస్కృత భాషని ద్రావిడ భాష కన్నా బెటర్గా ఉంటుంది, అదే పెట్టుకోవచ్చుంటే దాంట్లో ఇలాంటి అర్థం రాదే, ఇలాంటి అర్థం రాదే. అందువల్ల అప్పుడు అప్రాకృతంగా ఉంటుంది, దివ్యగా ఉంటుంది. దివ్యం అంటే చూడటానికి ఆనందంగా ఉంటుంది. సేవించను 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 ఆనందం పొందుతుంది. సరే, ఎన్నిసార్లు అనుభవించినా కూడా పరమ భోగ్యంగా ఉంటుంది దివ్య ప్రబంధం. ఎన్నిసార్లు అనుభవించాను. నారాయణ సేవాకాలం నిండుదా పూర్తి అయింది. రేపు మరుసటి రోజు ఒక టీచర్, స్వామి రండి రావాలి సేవాకాలం అంటే, ఇప్పుడే సేవించానండి, అవన్నీ మళ్ళా సేవిస్తాము, బోరు కొట్టద్దండి అని ఎవరైనా చెప్తారంటే పిలిస్తే వెంటనే కొడతాను. ఓ అమృతం తినేదానికి నాకు పలవానా అమృతానికి? దీన్ని ఒకటి చెప్తారు, చెరుకు తినడానికి కూలి ఇస్తారా ఎవరన్నా? కూలి అంటే ఏంటి? చెరుకు తినండి నీకు నేను డబ్బు ఇస్తాను ఎవరో చెప్తే, డబ్బు ఎందుకండి, చెరుకు ఇవ్వండి నేను తింటా ఉంటా కదా. అదే చెరుకు తినలాగా ఇది తిరువాయి సేవించేది. ఆ ప్రకారం సేవిస్తా ఉంటే ఆ పూర్తిగా చెప్పినట్టు ఉంటుంది. చాలా పరమ భోగ్యంగా ఉంటుంది. అయితే వేదార్థం భోగ్యంగా ఉంటుందంటే ఉంటుంది, భోగ్యం లేకుండదు, ఏదో బాగానే ఉంటుంది. అయితే శాస్త్రంలో చెప్పిన అర్థమంతా బాగానే ఉంటుంది. అయితే ఆళ్వారు పాసురాలు అనుభవించినట్టు దాన్ని అనుభవించనవద్దు అంటే అనుభవించని కాదు. ఒక విషయం చెప్తాను, మీరు బాగా సేవాకాలం చేసేటోళ్ళు ఒక పక్కం అవుతుంది, ఒక పక్కం బాగా ఇది వేదాన్ని చేయించడం ఒక పక్కం ఉంటుంది. రెండు పక్కన మీకు విని చూడండి. అయితే రెండు పక్క వినాలంటే ఎట్ట వినాలి తెలుసా? ఎలా వినాలి తెలుసా? శాస్త్రమేమి, మీమాంస ఏమి, న్యాయశిరోన్మణి ఏమి, ఇదన్నీ తెలుసుకొని ఉండాలి. శాస్త్రం ఇలా అంటే ఇదంతా తెలుసుకొని పోయి ఆడికి కూర్చొని వింటా ఉంటాము. అదే ద్రావిడ భాష తెలిసిన ఒక వ్యక్తి అది వింటారు. రెండు వింటా ఉన్నప్పుడు ఆయనకి ఏది ఆనందంగా ఉంటుందంటే శాస్త్రం ఆనందం ఇస్తుంది. అయితే దానికన్నా ఆనందం ఏది ఇస్తుంది అంటే ద్రావిడ భాష ఉంటే ఆళ్వార్ దివ్య ప్రబంధాలు. స్వామి ఆ భాషలో మేము పుట్టలేదు, మేము సంస్కృత భాషలే పుట్టేది. ఇంటే పెట్టుకోండి, సరే ఇంటే పెట్టుకోండి. ఇప్పుడు తెలుగు కూడా కాదు, మాకు సంస్కృత భాష ఒకటే వస్తుంది, వేరే ఏం తెలవదు. అట్లా మేము అట్లా ఉన్నప్పుడు మాకు సంస్కృత వేరే ఎప్పుడు చదువుతా ఉంటాము. అప్పుడు ద్రావిడ భాషలో ఉండే ఆ దివ్య ప్రబంధాన్ని మేము వింటాము, అయితే నేర్చుకున్నాం, వింటాము. అయినా కూడా మాకు సంస్కృత భాషలో ఉండే ఆనందం ద్రావిడ భాషలో వస్తుంది రాదు కదా అంటే వస్తుంది. ఎవరు చెప్పారంటే 1000 సంవత్సరం ముందే ఒక స్వామి ఉత్తరదేశం పోయాడు. ఆడ పూర్తిగా సంస్కృత భాషని. ఇప్పుడే కదా హిందీ అనేది తర్వాత వచ్చింది, ఇప్పుడు వచ్చింది కాదు. అది హిందీ ఒక భాషనే కాదు, ఏదో అంత కలిపి వేసి పెట్టేది. దానికంతా ఇదంతా ఏం పెద్దదిగా లేదు. అట్లా ఉన్నప్పుడు ఉర్దూ ఉంటుంది, హిందీ అనేది
అప్పుడు సంస్కృత భాష ఉన్నప్పుడు ఆయన ఈ దేశంలో ఏమి చెప్పి అడిగాడు. మా దేశంలో కుంభకోణంలో తిరుక్కుడంది అంటారు, ఆరామదన్ అనే ఒక ఉన్నాడు. ఆ పెరుమాళ్ వైభవం గురించి చెప్పారు. ఆ స్వామికి ఏం పేరు? అపర్యామృతం అని పేరున్నాడు. అపర్యామృతం, ఆరా అముదన్ అనే ఒక శబ్దాన్ని మన సంస్కృతంలో ట్రాన్స్లేట్ చేసే అపర్యామృతం అంటే అతన్ని అనుభవించను చాలా స్వామి, అయిపోయింది, ఇక నాకు అనుభవం చాలు, ఇంకెందుకు ఊరికి నాకే ఎగుటేస్తుంది అని బాధ అయిపోద్దంటే కాదు. అనుభవించిన అనుభవంతో ఇంకా అనుభవించాలా. అదిదా ఆరా అముదనే శబ్దానికి అర్థం. ఆరా అముదని మనం చెప్తాము కదా, 5వ పత్తి 8వ తిరువాడి ఆరా అముదే అడిగే రుడలం నిన్బాల్ అన్బాయే நீராய் அலைந்து கரைய உருக்குகின்ற நெடுமானே ஷீரார் சென்னல் கமரி வீசும் செய்தி తిరుక్కుడందై ఏరార్ గోళం తిగడక్ கிடந்தா కంటే నిర్మాణ ఆశ్చర్యమైన భాషణం. ఆ భాషలందా మనకి 4000 దివ్య ప్రబంధాన్ని మనకి ఇచ్చింది అని ఇచ్చింది. అదే ఆ భాషమే ఉంది. అట్లా అది ఈ భాషను అంతా చెప్పాడు. మీరు సంస్కృతంలో పేరు చెప్పారు, చెప్పండి. అపర్యామృతం చెప్పాడు. ఉత్తర దేశంలో ఆ స్వామి ఏం చేశాడు? ఆరామదన్ ఒక పేరు చెప్పాడు, అపర్యామృతం పేరు చెప్పాడు. రెండు పక్కన చెప్పుకుంటాడు. ఆరామదన్ అపర్యామృతం, ఆరామదన్ అపర్యామృతం, ఆరామదన్ అపర్యామృతం చెప్పి చూచాడు. అపర్యామృతం ఏం బాగలేదు. ఆ రెండు ఒకే అర్థమే. అర్థము దీనికి అర్థం వేరు, దానికి అర్థం వేరు కాదు. రెండు అనుభవించను ఎన్ని ఎగుటేయకుండా అనుభవిస్తూ ఉంటాం కదా, ఆ అనుభవాన్ని భగవంతుడి దగ్గర మనకి ఇచ్చేద్దా ఆరామదన్. అపర్యామృతం అదే శబ్దానికి అదే అర్థమే. అయితే రెండు చెప్పి చూసి అపర్యామృతం బాగలేదు, ఈ ఆరామదం ఏ దివ్యదేశంలో ఉంటాడో ఆ దివ్యదేశానికే నేను వచ్చేస్తాను. ఎప్పుడు? ఇది 1000 సంవత్సరం ముందే జరిగిన కథ ఇది అని చెప్పి ఆ ఉత్తర దేశం నుంచి మళ్ళీ ఈ తమిళనాడుకి వచ్చి ఇక్కడ కుంభకోణం వచ్చి ఆయన వచ్చి ఆరామదం కంకిరం చేశాడని చెప్పి గురుపరంలో రాసి పెట్టింటారు. ఎందుకంటే వేదంలో ఎంత చెప్పినా కూడా అది బాగానే ఉంటుంది. అయితే అది వద్దని చెప్పలా. అయితే అది చాలదు, మన వైష్ణవానికి అది చాలదు. శాతమది, నెలిగల్యమది, కొడమ శాతం అంటారు మన సంప్రదాయంలో. శాతం అంటే ఇది చారు రసం, నెలిగడ్డ అంటే ఏంటి? పప్పురసం. పప్పురసం కాదు, సాంబార్ అంటారు కదా అది. అదే కొడమ అంటే పత్త కొడమ అంటారు. పత్త కొడమ అంటే ఏంటంటే ఇది ఇట్లా కారం కూర్చొని చెప్తాం కదా, అది పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఉండాలి కదా, ఇదంతా ఒకరోజు కూడా అనుభవిస్తూ ఉంటాము. ఎంత అనుభవించినా కూడా ఒక్కొక్కరు ఇది పట్టుకుంటుంది, ఒక్కొక్కరు అది పట్టుకుంటుంది, ఒక్కొక్కరు అది పట్టుకుంటుంది. అయితే ఒకరు ఎంత చేసినా కూడా ఇది ఉన్నట్టు అది లేదండి, అది ఉన్నట్టు అది లేదండి, అది ఉన్నట్టు అది లేదని చెప్తా కదా. ఎట్లా చెప్పినా కూడా ఆళ్వారు పాసనాన్ని తగినట్టు అది ఉంటుందంటే ఉండదు. ఎంత శ్రీరంగంలోనే శాస్త్రం చెప్తానని చెప్తే అక్కడ మొదల 4 కాళ్ళ మండపం ఉంటుంది, అక్కడ కూర్చొని చెప్పి చెప్పేస్తాడు నెంబర్ 1. ఆళ్వారు దివ్య ప్రభుత్వం చేయించంటే ఇక్కడ దగ్గరకు వచ్చి చేయించని అని చెప్తాడు. ఇతనికి ఆయనకి ఎట్లా అనేది వేదైష సమఘన్యం, వేదాలు పూర్తి ఆయనగా చెప్తుంది. అయినా కూడా ఆయనకి అంత దివ్య ప్రబంధం అంటే అంతమే. అది కాకుండా దివ్య ప్రబంధం ఈ అది ఎట్లా ఉంటుంది? సరే స్వామి, ఈ అనుభవం లాగా అది అనుభవం ఉంటుందా? అనుభవం ఉంటుంది, అయితే కొంచెం ఒకలాగానే ఉంటుంది. ఏడుపు వస్తుందా? ఆళ్వారి వాసం ఒక వాసనం. ఉరుగువాల్ నెంజం ఉయిరిని పరమండ్రి. ఒకరోజు ఎప్పుడు 10 మాత్రం అర్థం చెప్తాను. ఏడుపు వచ్చేసు. ఉరుగువాల్ నెంజం ఉయిరిని పరమండ్రి వెనుకవాల్ వేట్కయం ఎచ్చైగేన్ తొండనేన్ తెరువెల్లాం కావికమై తిరుక్కాట్కరై మరుగియమాయందన్ మాయం నెనైదొరే అని చెప్పి అది సేవించేవంటే ఇంకా మనకి స్వామి ఆ భగవంతుడి దగ్గర వస్తే కూడా పక్కముందు నేను పాసరాలు వింటున్నాను, దగ్గర రాబాక పోచేస్తాను. అంత అనుభవం
ఆళ్వార్ అనుభవం అట్లా ఉంటుంది. అది ఉంటుంది కదా. అందుకైతే రెండోది, శాస్త్రం తెలుసుకోవాలంటేనే న్యాయశాస్త్రం తెలియాలి, మీమాంస శాస్త్రం తెలియాలి. ఇదంతా పూర్తి తెలుసుకుంటారు, వ్యాకరణం తెలుసుకుంటారు. అయితే దాని తర్వాత ఆళ్వార్ పాసం రావాలి. ఇదా నిజం. దాన్ని పెట్టుకొని ఆళ్వార్ పాసరం పూర్తిగా తెలుసుకోవాలంటే భక్తి భావన మనసులో పూర్తిగా రావాలి, ప్రభక్తి శాస్త్రం పూర్తిగా తెలుసుకోవాలా, ప్రతిభక్తి పూర్తిగా ఉండాలా. అది కాకుండా ఈ స్థితి అంతా ఉంటే ఒక ఇది ఆచార్యుడి దగ్గర విని 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 కాలక్షేమం విని బాగా తెలుసుకోవాలా. ఆళ్వార్ పాసన అనుభవం అంటే వెంటనే రాదు. మనం ఏమనుకుంటాం, వెంటనే వచ్చేసింది అనుకుంటాము. వింటానికేమో బాగుంటుంది, కానీ అనుభవం అనేది కాలక్షేమం వినాలా, మిగతా శాస్త్రాలని తెలుసుకోవాలా, ఆచార్యుడి దగ్గర కూర్చొని అన్ని వినాలా. విని 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 అప్పుడు మనకి కొంచెం మనకి దొరుకుతుంది. ఇప్పుడు ఎంత ఏజ్ అయిపోద్ది, 50 60 అయిపోద్ది, 50 60 పూర్తి అయిపోద్ది. స్వామి అప్పుడే మాకు అనుభవం వస్తుందా? ఇప్పుడు వచ్చి వినేటోళ్ళతో ఎంత ఏజీ? ఎవరైనా 20 ఉండారా? ఎవరు లేదు. చెప్పుటాయన 70 దగ్గర, వినేటోళ్ళు 50 70 60 80 అంతే. ఎవరైనా కొద్దిగా ఉండాలంటే లేదు. ఏం స్వామి అంటే అప్పుడు అంత మాత్రం అనుభవం. అప్పుడు చిన్నప్పటి నుంచి అనుభవిస్తా ఉంటే 60 పైన వస్తుంది, ఇంకా అనుభవం వస్తుంది. అయితే వేదార్థం అట్ట కాదు, 20 సంవత్సరాలు వచ్చేస్తుంది. అంటే ఇది సులభం కదా అంటే అనుభవం రాదే. సులభం ఉంటుంది, అనుభవం ఉంటుంది. ఇది కాకుండా దీన్ని నేర్చుకుంటే న్యాయ శిరోన్మణి ఒక ఒక ఇది ఇస్తారు, అవార్డు ఇస్తారు. న్యాయ శిరోన్మణి, వేదాంత శిరోన్మణి, మీమాంస శిరోన్మణి. శిరోన్మణి అంటే పెద్ద పెద్ద మన డిగ్రీ ఇంత తీసుకుంటాం కదా, అలాగా సంస్కృతంలో డిగ్రీ ఒక్కొక్క లెవెల్. న్యాయ శిరోన్మణి, వేదాంత శిరోన్మణి, అది మీమాంస శిరోన్మణి. ఇదంతా ఇప్పుడు 20 సంవత్సరాల లోపలే తీసేయచ్చు. అదే ప్రకారం ఇప్పుడు తిరువాయుమణి శిరోన్మణి అని ఒక డిగ్రీ తీయాలి స్వామి, 70 సంవత్సరాల వస్తుంది. ఏం స్వామి అంటే అంత అనుభవం ఇది ఇస్తుంది, అంత అనుభవిస్తుంది. అదైతేనే గిడిగిడిగిడిగిడిగిడి పోతా 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 అంటే అనుభవం సంస్కృత భాషలో అంత ఎక్కువ ఉంటుంది. ఇది చెయ్యాలా అది చెయ్యి, అందువల్ల సాధ్యమై ఉంటాం. అనుభవం ప్రధానం. ఇప్పుడు కాలక్షేపం వింటున్నాం కదా, తెలుసుకున్నది కోసం వింటున్నావా, అది అది చెప్పండా 79. అయితే దాని తర్వాత ఇంకోటి అనుభవం. తెలిసిన వాళ్ళే మళ్ళీ వినొచ్చు. శ్రీవైకుంఠం పోతే కాలక్షేపం ఉండదా లేదా స్వామి? అక్కడితే కాలక్షేపం లేదా స్వామి అంటే ఉన్నది. అక్కడ ఉండేటోళ్ళకి అన్ని తెలుసు స్వామి. ఎవరికి తెలవకుండా ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ ఏమని తెలుసుకున్నాము, భగవద్ అనుగ్రహం వల్ల మనం శ్రీవైకుంఠం పోయి చేరిపోయాము. ఇక్కడ పూర్తిగా తెలుసుకోవాలా, శ్రీవైకుంఠం పోయాం కదా. అక్కడ ఇక్కడ ఎంత మాత్రం తెలుసుకున్నానో అంత మాత్రం అక్కడ ఉంటుందా స్వామి అంటే అన్నీ తెలుసు. అట్లయితే అక్కడ తెలిసి ఉంటే ఇక్కడే తెలుసుకుంటూ ఉంటే ఇక్కడ తెలవదే. ఇక్కడ మనకి పాపాలు ఉండదు, కర్మ ఉండదు. కర్మ ఉండేదల్లా మూసుకుపోతుంది. అదే నిజం. ఈ ఆత్మకి అంత జ్ఞానం ఉండాలి. ఆ కర్మ ఏం ఆ స్క్రీన్ వేసేస్తుంది. అదంతా ఆ జ్ఞానం బయట రాకుండా ఈ కర్మ తొలగింది అనుకోండి, అంతే. ఎక్కడ పోతే అన్ని తెలుస్తుంది. సరే అన్ని తెలిసిపోయింది, నాకెందుకు స్వామి కాలక్షేమం అక్కర్లేదు కంటే అనుభవం. అనుభవం కావాలి కదా. ఆ అనుభవం కోసం అక్కడ పూర్తిగా ఉంటాడు. అట్లాంటి అనుభవం ఎక్కడ ఇస్తుంది? ఇక్కడ అనుభవం కావాలంటే 70 సంవత్సరాలు. అదే వేదాంత కాలక్షేమం అనుభవం కాదు, 20 సంవత్సరం కాదు, 15 సంవత్సరంలో వచ్చేస్తుంది. చాలా సులభంగా వస్తుంది. అయితే అనుభవం ఇలాంటి అనుభవం తెలకలేదు. ఎంత అనుభవించినా కూడా ఆళ్వార్లు పాసనాలు అనుభవించిన ఏడుపు వస్తుంది. ఎవరన్నా వేదం సేవిస్తున్నారు స్వామి ఏడుస్తున్నారు, వినబడిందారా? భజన పాడతారు, భజనలో ఏడుస్తారు, భజనలో ఆనందం. అది నామ సంకీర్తనం, వేదం కాదు, వేదాంతం కాదు. అది వస్తుందంటే రానే రాదు. అయితే ఆళ్వార్ పాసం ఎందువల్లంటే భక్తి ప్రభావ భవతుద్భుత భావబద్ధ సందుచిత ప్రణయసార రసౌక పూర్ణగా వేదార్థ రత్న నిధి అచ్యుత దివ్యధామ జియా పరాంకుశ వయోధికి అసీమ భూమ. మనం
ఎంతని చెప్పను కాదు. ఆళ్వార్లకు ఉండే వైభవం గాని అనుభవం గాని ఒక సముద్రం లాగా. ఆళ్వార్లకు ఉండే వైభవం ఒక సముద్రం లాగా. ఆ సముద్రంలో పోయి మనం పూర్తిగా ఎక్కడ బయట వచ్చేది? అంత అనుభవిస్తాడు ఆళ్వారు. అటైతే ఆ సముద్రంలో నీళ్లు ఎట్లా పైకి పైకి వస్తుందో ఆ ప్రకారం అనుభవం పైన పైన వస్తుంది. అయితే అది అర్థం చేసుకునేదే మనకి శ్రమంగా ఉంటుంది. అయితే ఆనందంగా ఉంటుంది. అంత ఆనందంగా ఉంటుంది. మీరు సేవాకాలం బాగా అనుభవించాలని తిరువల్లికేణి రావాలి. అక్కడ లైవ్ గా నేను చెప్పేది. అక్కడ వచ్చి చూశారంటే అనుభవమే అంత. అదే పక్కనే వేదన చేయిస్తూ ఉంటారు వెనకాలనే. అక్కడ నిలబడి చూడండి, ఏం అనుభవం దొరకదు. అందువల్ల ఈ ప్రకారం పత్తరాగకూడం పయిలిమినే అని చెప్తాడు. ఏంటంటే ఇక్కడ ఎక్కడే மொய்மாம்பூம் பொழில் பொய்கை முதலை சிறைப்பட்டு நின்ற கைமாவு கருள் செய்த కార్ముగిల్ పోల్ వండం కట్ట ఎమ్మానే భగవంతుడి వైభవంతో ఆ పాత్ర చెప్తుంది. దాంట్లో ఏం చెప్తుంటే అవతారంతో చెప్తుంది. 3వ మత్తు 6వ తిరుమల సయ్యదామనే కన్ననాయ్. దాంట్లో ఒక పాసురం కడాపాసురం கண்கள் காண்ட கரியனாய் கருத்துக்கு நன்றும் வெளியனாய் மண்பொல் ஞான துயிர்க்கெல்லாம் அருள் செய்யும் வானவரீசனை பண்பொல் சோலை வடிதினாளன் குருகை போன் ஜடகோபன் சொல் 1210 పత్తరాగకూడం పయిలిమినే అని ఒక పాసరం. అంటే మీరు తప్పకుండా మీరు భక్తులు అయిపోతారని వచ్చినారు ఆ పాదం. 3వ మత్తు 6వ తిరువావిడి. దాన్ని మీరు చదివారంటే సేవించారంటే భక్తులుగా అయిపోతారు, తప్పకుండా అయిపోతారు అన్నాడు. ఏం స్వామి అంటే అర్చావతార సౌలభ్యాన్ని మీరు తలుచుకున్నారంటే అర్చావతారం ముందు మనం చూస్తున్నాం. ఒక 4 కాలక్షేపం ముందు చూస్తున్నాం. అర్చకుండే వైభవం ఏమైనది అట్లాంటి మీరు తలిచారంటే భక్తి తప్పకుండా వచ్చేసేది. అప్పుడేమి వాడి తిరువడితో ప్రారంభించి తిరువడి పర్యంతం ప్రతిభక్తి ఉండిందంటే తప్పకుండా వస్తుంది. ఏమంటే అతను ఎట్లా సైనించుకున్నాడు, ఎట్లా కూర్చున్నాడు, ఎలా నిలబడి ఉంటాడు, ఎలా అర్ధశయనంగా ఉన్నాడు, ఇదంతా చూస్తా ఉంటే అది కాకుండా ఆయనకుండే వైభవం ఏమి, ఆయనకుండే శక్తి ఏమి, ఆయనకుండే పూర్తి ఏమి, అదంతా ఏది లేకుండా కమ్ముగా కూర్చుంటాడు. అర్చాతిర్మీలో తిరువన్కాపు ఇట్లా పోయింది అనుకోండి, మనమైతే తిరువన్కాపు సరిగా లేదు చనిపోయిందంటే వెంటనే తిరువన్కాయ ఎలా చేసుకుని వస్తాము. కొంతమంది తిలకాలు పెట్టుకుంటారు. తిలకం పెట్టుకుంటే సైడ్ పోయిందంటే సరిగా పెట్టుకుంటారు. ఆ ప్రకారం పెరుమాడికి తిలకం సైడ్ పోయిందంటే ఆయనే సరిగా పెట్టుకుంటాడంటే అర్చకులు వచ్చి పెట్టాలి. ఏది ఆయన చేసుకోవాలి. ఆ ప్రకారం ఉంటాడు కదా. ఎందుకలా ఆయన శక్తి అంతా అన్ని పోగొట్టుకున్నట్టు ఉంటాడు కదా. అంతే ఆయన స్వాతంత్ర్యాన్ని పూర్తిగా పోగొట్టుకుని ఉంటాడు కదా. అంత మాత్రం అర్చక పరాధనిగా ఉంటాడు. మనకని వాత్సల్యమేమి సౌశీల్యమేమి అట్లాంటి ఇది అర్చక ఉంటాడు కదా. అది మనం తలుచుకొని ఏమవుతుందంటే ఓ నా కోసం ఇట్లా వచ్చాడే, నా కోసం ఇట్లా వచ్చాడే. ఇదంతా ఇక్కడ ఉంటది, వేదంలో ఉండదు, ఆళ్వార్ పాసనలో ఉంటది. அவனிவனென்று கூழேன்மின் நெஞ்சினால் இணைப்பானவன் அவனாகும் నీల్కడలు అట్టని. అవనివన్ అర్చా సౌలభ్యాన్ని చెప్పను. ఈ 10 పాత్రలు ఎవరు చెప్తారో వారు అర్చా సౌలభ్యాన్ని మనసు పూర్తిగా పోయిన తర్వాత ఏంటంటే వాళ్ళకి భక్తి వచ్చేసింది. పత్తరాగకూడం పయిలిమినే. ఈ 10 పాత్రలు చెప్పండి, చెప్తే ఏమైపోతుందంటే మీరు భక్తులు అయిపోతారు. ముందుగా చెప్పినాను, భక్తులు అయిపోతారంటే శరణాగతి ప్రభక్తిలో ప్రపన్నాలకి భక్తి లేదే స్వామి అని చెప్పి అడగబాకండి. భక్తి ఉండాలని ముందుగా చెప్పినాను. అప్పుడు చెప్పినప్పుడు ఒక మాట కూడా చెప్పాను. కొన్ని రహస్య గ్రంథాల విషయాలంతా బాగా అర్థం చేసుకోవాలని చెప్పి ఆ మాట చెప్పి కూడా చెప్పినాను. నేను కోపం చెప్పుకున్నాను, పర్వాలేదు. ఎందుకంటే ఉండే స్థితి ఇది. ఇదిగో చెప్తా అంటే పత్తరాగకూడం పయిలిమినే అని చెప్పినాను. దాని తర్వాత ఇంకో భాషను ఆశ్చర్యమైన భాషను 6వ పత్తు 9వ తిరువాడు తెరిదల్ నిனைதல் ఎన్నలాగా తిరుమాలు. ఇది ఇదంతా ఎందుకు చెప్తున్నంటే ఇంత మాత్రం ఆనందంగా వైభవంగా అనుభవంగా మనకి ఇచ్చేది ఏదంటే ఆళ్వార్ దివ్య శక్తి. వేదం ఇది ఇస్తుందంటే ఏదో వస్తుంది. చేతో వాజవత్తు
ఆజవస్తు దేవో వస్తనిదా ప్రాప్యతు శ్రేష్టతమాయ కర్మణే అధ్యాయాది వీదయే గృణానో అద్యతాదయే నిగేశాసత్య కర్గచి రేత్కో మరిత్కో తట్టు బాగుంటది. బాగలేదని చెప్పలేరు. అయితే అనుభవాన్ని ఇస్తుందా, మన పక్కన వినేటోళ్ళకి ఆనందం ఇస్తుందా, సంస్కృతం తెలిసిన వాళ్ళకి కూడా ఆనందం కొద్దిగానే ఇస్తుంది. కానీ ఆళ్వార్ పాదం ఇచ్చినట్టు ఇవ్వదు. ఇది ఇంకా 6వ పత్తు 9వ తిరువాయుడి தெரிவித்தார்கள். என்னடாகா திருமாலுக்கு உரிய தொண்டர் கிடபோவன் தெரிய சொன்ன 1010 ఉరియ తొండరాకం ఉరియ ఉండాకే ఉరియ తొండరాకం. ఆ భగవంతుని గురించి బాగా తెలుసుకున్నవద్దా, నీ వల్ల తెలుసుకోను కాదు. సరే ఆ తెలుసుకోను కాదు స్వామి, తెలుసుకున్నవద్దా, తెలుసుకోను కాదు. అప్పుడు తెలుసుకోను సాధంటే ఎంత స్వామి చేస్తే ఆ ప్రకారం నువ్వు ఈ ప్రకారం ఉండి తెలుసుకోవాలని ప్రయత్నం చేయడం ఏమవుతుంటే నీవు ఆ భగవంతుడికి నీ తొండరైపోతావు. తొండరంటే ఏంటి? భక్తుడిగా అయిపోతావు. తొండని చెడగోపన్. ఆ భగవంతుడు లోకానికి బాగా తెలిసినట్టు నేను చెప్పాను. ఆడవాడు చెప్తున్నాడు భగవంతుడు వైభవం లోకం అంతా తెలుసుకున్నా చెప్పాను. ఈ 10 గంటలు చెప్పాను, 10 భాగాలు ఉరియ తొండరాకం. అటైతే భగవంతుడికి ఉండే వైభవాన్ని ఎవరు చెప్తారో వాడు భగవద్భక్తుడిగా అయిపోతాడు. భాగవతుడికి భక్తుడిగా అయిపోతాడు. భగవంతుడికి భక్తుడిగా అయిపోతాడు, భాగవతుడికి భక్తుడిగా అయిపోతాడు. అటైతే దీంట్లో ఏం చేస్తుంది? 3వ పత్తు 6వ తిరువాయుడి దాంట్లో కళాభాసనం పత్తరాగ కూడం పయ్యలిమినే అని చెప్తే దాంట్లో ఏం చెప్తున్నారు? ఆ ప్రకారం ఉంటే వాళ్ళు భక్తులు అయిపోతారు. 6వ పత్తు 9వ తిరువాయుడి బాగా సేవిస్తే వాళ్ళు ఏమైపోతారు? వాళ్ళు ఆ వాళ్ళకి దాసభూతులుగా అయిపోతారు. ఉరియ తొండరాకం దాసభూతులుగా అయిపోతారు. ఈ ప్రకారం వేదాంత వాక్యాలు ఏమైనా ఉంటుంది అంటే ఏముండదు. భక్తులుగా అయిపోతారు, ఉండదు. దాసభూతులుగా అయిపోతారు, ఉండదు. అయితే భక్తి పెరుగుతుంది. భక్తి పెరిగేది ఒకటి కాదు, భాగవతాలకు వీళ్ళు కైంకర్యం చేస్తారు అని చెప్పి ఎంత ఉంటుంది వేదాంతం. ఆళ్వార్ పాసంలో ఎంత ఉంటుంది. సరే స్వామి, ముండోక్తి ఉపనిషత్తు ఉండాలి, మాండూక్తి ఉపనిషత్తు ఉండాలి, ప్రశ్నోప ఉపనిషత్తు ఉన్నది. ఎంత చాలా చెప్తుందే స్వామి. బృహదారణ్య ఉపనిషత్తు ఎంత చాలా చెప్తుంది. ఆ ప్రశ్నలతో ఎట్లా ఉంటుంది, ఆ ఉత్తరాలతో ఎట్లా ఉంటుంది, ఎట్లా అంత బాగుంటుంది. సాంతోక్య ఉపనిషత్తు అది వాళ్ళు ఏం చెప్తారు? సాంతోక్య ఉపనిషత్తు సాంతోక్యంగా అని చెప్పి అది కాకుండా కృష్ణుడు ఏం చెప్పినాడు? నేను సామవేదంగానే ఉండాను. అదే ప్రకారం ఉపనిషత్ అన్ని సాంతోష ఉపనిషత్తు వైభవం చెప్తుందే. అటు ఉన్నప్పుడు దానికన్నా ఆళ్వారు పాసరానికి వైభవం చెప్తున్నానంటే మొదటి దాన్ని పట్టుకోవాలి, వేదాన్ని పట్టుకోవాలి. అది వేదంలో దేనిలో వైభవం లేదని చెప్పాలి, పట్టుకోవాలి. అయితే ఆ వైభవం మనకి చాలదు. ఎలాగా ఒక విషయం చెప్తాను. దీనిగా ముందు చెప్పాను శాతమదు కొళంబు నెలికమక ముందు చెప్పాను కదా. శాతం అంటే రసం పప్పుచారు. ఆ ప్రకారం ఉద్దేశం కదా. ఇదంతా ఎన్ని ఉన్నా కూడా లాస్ట్ మనకి తిరుక్కన్నముది వేస్తారు, అక్కార డేషన్లు వేస్తారు. ఇదంతా వేస్తే తింటాం, చేతిలో పసుకొని నెయ్యి వేసుకొని తింటా ఉంటే ఎంత బాగుంటుంది. అయితే ఈ ప్రకారం మనకి ఇదంతా ఇచ్చేటా కదా వేదం. దాంట్లోనే ఏదో ఉంటుంది, అనుభవం ఉండదు. అయితే వినటానికి మనకి ఆనందంగా ఉంటుంది. అయితే ఆ ఆనందం మాకు చాలలేదు. మీరు రసాన్నం పెట్టేవారు, మజ్జిగన్నం పెట్టేవారు అంటే అక్కార డిషలు కావాలా, తిరుక్కన్నములు కావాలా, పులిహోర కావాలా అంటే అది ఎక్కడ దొరుకుతుంది అంటే ఆళ్వార్ కోసం. అటైతే అది వద్దా స్వామి, అది కావాల్సిందే. అయితే అది మాకు చాలా, ఆ అనుభవం నాకు చాలా. ఇప్పుడు మీరు బాగా తెలుసుకోవాలా, వేదంలో ఏం లేదని చెప్పలా, వేదం అక్కర్లేదని చెప్పలా, వేదం కావాల్సిందే, వేదం అనుభవం లేదని చెప్పలా, వేదం మనకి వినటానికి ఆనందంగా ఉంటుందని చెప్పలేదు. వేదం ఆనందంగా ఉంటుంది, అనుభవిస్తుంది, మా భావన ఉంటుంది. అయితే ఆ అనుభవము, ఆ బాగుండే స్థితియో మాకు చాలలేదు, ఇంకా కావాలి.
ఇంకా కావాలా, ఇంకా కావాలంటే ఏం చేయాలి స్వామి? రసాన్నం పెట్టాను, మజ్జిగన్నం పెట్టాను, సాంబార్ అన్నం పెట్టాను, ఇంకా కావాలంటే అక్కార అడిసిలు కావాలండి, తిరుపతి కావాలండి, అది ఇస్తుంది ఆళ్వార్ పాసం. అప్పుడు ఆళ్వార్ పాసం ఉన్న వైభవం వేగా. భక్తులు అయిపోతారంటే ఆ ప్రకారం భక్తులు అయిపోతారు ఉండండి. అందువల్లదా భగవంతుడు ఏం చేశాడు కృష్ణ? మొదట వేదంతా ఇచ్చాడు, మనది వేదంతా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత వీళ్ళ అనుభవానికి అంత రారు, మనం ఏదో ఇచ్చేసాను. అది కాకుండా అది అధికృత అధికారంగా ఉండాలి. స్త్రీలంతా సేవించడం కాదు, వాళ్ళు కోపం చేసుకుంటారు. మాకంతా ఏమీ లేదండి, వీళ్ళు మగవాళ్ళు మాత్రం జీవిస్తారు, పురుషులు మాకేం లేదే అని పట్టుకుంటారు కదా. ఇదిగో మీకు ఉంటుంది నాలాయిర దిగే ప్రబంధం, కూర్చొని బాగా కూర్చొని చేయించు. అయితే ఇప్పుడు కూర్చొని చేయించడమే మారిపోతుంది, కాళ్ళు అంతా చాపుకుంటారు. అట్లా కాళ్ళు ఇట్లా పెట్టుకునేది, అట్లా పెట్టుకునేది చాపినేది కూర్చునేది. ఆ ఆళ్వార్ శ్రీశక్తి ఉన్న గౌరవం ఇవ్వడం, అది ఒక్కొక్క శబ్దాలన్నీ ఒక్కొక్క శబ్దానికి ప్రాణం ఉండాలని చెప్పాను, సామాన్యం కాదు. మనం అదిగా పుస్తకంలో వేసున్నారండి, ప్రింట్ చేస్తున్నారు అంతే కదా. తప్పైన అభిప్రాయం. ఒక్కొక్కడు భగవంతుడు వింటున్నాడు, ఒక్కొక్క శబ్దం ఆయనకు ఆనందం ఇస్తుంది. ప్రతి ఒక్క శబ్దం తెన్నా తెనాలంటే వంటమురం తిరువేంగడత్తి అట్లా ఇస్తుంది కదా. అందువల్ల అది పూర్తిగా వినాలని చెప్తారు కదా. అందువల్ల భగవంతుడు చూశాడు, వేదం ఒకటి ఇస్తే వీళ్ళకి అనుభవం పూర్తిగా ఉంటుంది. అనుభవం కావాలి కదా. అది కాకుండా ఈ కలియుగంలో ఏం చేస్తారు, ఈ స్త్రీలందరూ ఏం చేస్తారు? మిగతా త్రేతాయుగం ద్వాపరయుగం అంటే వాళ్ళ స్త్రీలంతా ఒక అనుభవం ఉండేటోళ్ళుగా ఉంటారు. ఈ కలియుగంలో అట్లా కాదే, పురుషుడు స్త్రీ రెండు సమం అని చెప్పుకుంటారు. అది స్టేజ్ అంతా పోయి చెప్తా ఉంటారు. అందువల్ల ఆలోచించి ఏం చేశాడు, ఈ కలియుగం స్టార్టింగ్ లో ఇంకా ఆళ్వార్ని అవతారం చేయించి వాళ్ళందరికీ చేయిస్తామని చెప్తే అది పూర్తిగా ఇస్తున్నాడు. ఇప్పుడు వ్యాఖ్యానం చదువుతాను. స్వామి ఇప్పుడు వ్యాఖ్యానం చదవలేదంటే అక్కడ ఏముండదో అదని చెప్పేశాడు. వ్యాఖ్యానం ఇప్పుడు ஆழ்வார்கள் சீமை அறிவாரார் என்று முதலடியே பிரகிருதி ஆத்மவேகம் பண்ண மாட்டாதவர்களோ அவர்கள் ஞான வைபவத்தை அறிந்தவர்கள் சென்று அவர்கள் சீமை அறிய போகிறார் அறிவாரார் தேவாத்ம அபிமானில் தொடக்கமான பிரதிகூலனானரோ அனுகுணர். இదంతా మనం చూసేశాము. ஆழ்வார்கள் வைபத்தை அறிந்து போவார், ஆகையால் அறிவாரார் என்று அண்மை தொட்டு அருளி செய்கிறார். அதற்கு மேலே அவர்களால் பிரணீதங்களாய் பிரபத்தத்த பிரதிபாதங்களான அருளி செயலை அறிவாரார். அவர்கள் திவ்யசுக்திகளான திவ்ய பிரபந்தங்களை பிரதிபாத்திய அர்த்த கௌரவத்தை அறிந்து பிரதிபக்தி பண்ணி அபியசித்தாரார். இவ்விடத்திலும் அருளிச்செயலை சீமை அறிவாரார் என்று கூட்டி நிர்வகிப்பது கீழும் ஆழ்வார்கள் ஏற்றம் அருளிச்செயலேற்றம் என்று அருளி செய்தது தெருள் வல்லச் சொன்ன 1000 துவக்கமானவற்றை வாசியறிந்து ஆதரிக்கும் போது ஆழ்வார்கள் அருள் பெற்றோர்களோடு வேண்டாமோ தங்கள் சுவாதந்திரியாதலுக்கு அனுகுணமாக அரிஷ வசனாதிகளை ஆதரித்து போருபவர்கள் பாலோடமுதிர்ன 1000 என்றும் தொண்டர்கமுதி என்றும் செஞ்சலால் எடுத்த தெய்வதன் மாலை என்றும் சொல்லுகிறபடியே நிரதிசிய போக்கியமான திவ்ய பிரபந்தங்களை பக்தராக கூடும் பயிரின் இரு தொண்டராக்கம் என்று இத்தை சொரூபலாபத்து குறுப்பாக அறிந்து ஆதரித்து போருபவர்களோ அவற்றில் ஆழ்வார்க்கு பொருளையும் அறிந்து உரைக்குமவராக ஆயிட்டு இவர்தான் இனி இவ்வைபவத்துக்கு பிஞ்சத்தான் ஆறாகின்றார். அருள் பெற்ற நாதமணி முதலான தேசிகரை அல்லார் அவர்களாகினால் அருள்மாறன் அருளை பெற்ற சீமன் நாதமணி தொடக்கமாக நடத்தி செல்கிற ஆச்சாரிய பதஸ்தரால் அருளை செய்களை ஆதரித்து பிரவர்த்தித்துக் கொண்டு போருபவர்கள் தான் நாதம் பங்கத நேத்திரண்டு தொடங்கி தேவாதிபார் எனவலகம் தரிசிப்பித்து விட்ட தேசிகர்கள் ఇంతవరకు మనం చూసేస్తాము. ఈరోజు పూర్తి అవుతుందంటే అవును వచ్చే కాలం పూర్తి అవుతుంది. ఇంకా చెప్తాను అంటే ఇప్పుడు కలియుగం ప్రారంభించి ఆళ్వార్ని అవతారం చేశాడు. కలియుగమై ఇప్పుడు దగ్గర 5125 సంవత్సరాల పైన అయిపోయింది. అయినా కూడా ఇప్పుడు ఎవరు ఉన్నారో ఆళ్వార్ పాసం ఉండాలి కదా. ఇంకా 5000 సంవత్సరాలు కాదు, 51,000 సంవత్సరం అయినా కూడా సరే, 1,50,000 సంవత్సరం అయినా కూడా ఇంకా ఈ ఆళ్వార్ సంవత్సరం ఉంటుంది. ఆళ్వాసం పోతుంటే పోతున్నాం అంటే
ఉరియ తొండరాకం ఉడయ ఉండాలకే. ఈ కలియుగం అనేది 4,32,000 సంవత్సరాలు, 4,32,000 సంవత్సరాలు. ఆ కలియుగం పూర్తి అయిపోయినా కూడా మళ్ళీ కృతయుగమేమి, త్రేతాయుగమేమి, ద్వాపర యుగమేమి, ఈ చతుర్యుగం పూర్తిగా పోయినా కూడా ఆళ్వారు పాత్రాలు అట్లనే ఉంటుంది. ఇదిగా యజ్ఞో సహస్ర అపగంతి తమాంసి పుంసాం నారాయణో వసతి యత్ర చచంక చక్రక యన్మండలం శృతికదం ప్రణమత్తి విప్రాగ తస్మై నమః. వకులభూషణ భాస్కర చెప్పి వకులభూషణ భాస్కర్ అనే పేరు ఎప్పుడు ఉంటుంది, ఏ ప్రకారం ఉంటుంది. అట్లాంటి వకులభూషణ భాస్కర్ని నేను నమస్కరిస్తాను. వకులమాల, వకులమాల త్రివేంద్రమణి అనుకుంటుంటుంది. ఇక్కడ వకులమాలని ధరించుకుంటాడు ఆళ్వారు. ఆయన సమర్పించుకుంటాడు కదా, అది అందుకు జ్ఞాపకం రావాలి కదా. ఆ జ్ఞాపకం రావాలని చెప్పి ఏం చేయాలా, ఏం చేయాలంటే ఆళ్వారు వైభవం తెలుసుకోవాలా, తెలుసుకోవాలి. సరే, ఇదంతా ఎట్ల స్వామి జరగద్ది? ఇప్పుడు 5,100 2,000 5,100 సంవత్సరం పైగా అయిపోయింది. 51,000 సంవత్సరం అయిపోయింది అనుకోండి. అప్పుడు కొంచెం ఇదంతా పాడైపోతుంటే 4,32,000 సంవత్సరాల కలియుగం అప్పుడు కూడా పాడవుతుంది. అప్పుడు కూడా ఇదే ప్రకారం దివ్య ప్రబంధం ఉంటుంది, ఇదే ప్రకారం ఆళ్వారు ఉంటుంది, ఇదే ప్రకారం శ్రీపరంబోధం ఉంటుంది, అన్ని ఉంటుంది. ఏం స్వామి ఎట్లా స్వామి? ఇప్పుడే కాలం ఈ ప్రకారం అయితే భగవంతుడు దానికి తగినట్టు ఏదో చేస్తానే ఉంటాడు. ఒక్కొక్క ప్రకారం ఒక్కొక్క దీనికి చేస్తానే ఉంటాడు. మనం ఏమనుకుంటాము, వీళ్ళు పోతే వాళ్ళు లేదు, వాళ్ళు పోతే వీళ్ళు లేదంటారు కదా. అట్లా కాదు. ఎంబెరమానం వరకు ఈ సంప్రదాయం బాగానే ఉంది. ఎంబెరమానం శివయ్యను పోయారు, ఇంకా అంతేనా కొంచెం తిరుగుతుంది. తర్వాత మనం అవతారం చేసేదే, వేదాంతం చేసి అవతారం చేసేదే. అదే ప్రకారం ఎవరన్నా అవతారం చేసి చెప్పి లేదా ఆయనే వచ్చి అవతారం చేసి మళ్ళీ ఎవరిని నిలబెడతాడు. ఇది భగవంతుడు పంపిస్తాడు. ఆయనకి ఎందుకంటే ఈ దివ్య ప్రబంధం మీద అంత ప్రీతి పుట్టి దాని వల్ల ఆయన ఈ సొమ్ముని వదలడు, ఏ పరిస్థితిని వదలకుండా దీన్ని ఎట్లా రక్షించానో ఆ రక్షించేది విషయం అనేది ఆయనకి పూర్తిగా తెలుసు. ఎందుకంటే ఇది మనది కాదు, మనది ఆళ్వార్లకి ఈ అభిప్రాయం. అయితే ఈ అభిప్రాయంతో ఆళ్వారు దీన్ని పూర్తిగా చేశారంటే వాళ్ళు ఇది చేయలేరు. వాళ్ళు అవతారం చేసిన విషయమేమి, ఆళ్వారు పాసనాలు ఇవ్వాలి, పాసనం ఇచ్చేసి ఆయన అనుభవించేసి ఆయన శ్రీవేగంగా పోయారు. దాని తర్వాత వీళ్ళు భగవంతుడు ఈ చేస్తాడు ఈ క్రమాలని చెప్పి వాళ్ళు పోయారు. ఇది ప్రకృతి జరిపోయింది. ఇప్పుడు ఆళ్వార్ల వైభవం తెలుసుకున్నారు కదా, అది ఎవరికి చెప్పారు? అరుణ్ పెట్ట నాదమని ముదరాన నమ్మదేశిగారు అని చెప్పారు కదా. అప్పుడు నమ్మాళ్వారే అరుణ్ పెట్ట నాదం అంటే నమ్మాళ్వారు ఎవరు? అరుణ్ పెట్ట అరుణ్ అంటేనే ఆయన అనుగ్రహం, ఆళ్వార్ అనుగ్రహం. ఆ ఆళ్వార్ అనుగ్రహం పూర్తిగా భగవంతుడు అనుగ్రహం కాదు, ఆళ్వార్ అనుగ్రహం. ఆళ్వార్కి భగవంతుడి అనుగ్రహం, ఆళ్వార్కి భగవంతుడి అనుగ్రహం. అయితే నాదమునికి ఆళ్వార్ అనుగ్రహం, ఆళ్వార్కి భగవంతుడు అనుగ్రహం. అవును, దీన్ని తిరువాయుమడి ప్రవేశం అవతారిక రబ్బిలో చెప్తారు. శ్రీయపతియాయ్ అవాప్త సమస్త కామనాయ్ సమస్త కళ్యాణ గుణాత్మగనాన సర్వేశ్వరన్ மாறி மாறி வரவிரப்பம் பிறந்து அடியடைந்து உள்ளம் தேறி ஈரிலின்ப திருவெல்லம் யான் மூழ்கினர் என்கிறபடியே முதலடித்து విశేష కటాక్షం పన్ని అరుడినాన్. అప్పుడు భగవంతుడు మొదట ఆయన విశేషంగా కటాక్షం చేశాడు. అందుకుదా ఆళ్వారే చెప్పుకుంటాడు, తిరుమాలాల ఉళ్ళపట్ట శనగోపన్. ఆ తిరుమాలనే శ్రీమన్నారాయణుడు ఆయన నన్ను అనుగ్రహించాడు అని చెప్పుకుంటాడు కదా. అట్లాంటి ఆ తిరుమల అనే ఆ శ్రీమన్నారాయణ అనుగ్రహాన్ని నేరుగా పొందింది ఎవరు? నమ్మాడు. డైరెక్ట్ గా ఆళ్వారికి భగవంతుడు అనుగ్రహం డైరెక్ట్ గా దొరికింది. అయితే అట్లాంటి డైరెక్ట్ గా దొరికినోడు ఎవరు? నమ్మాళ్వారు. ఆ నమ్మాళ్వారు అనుగ్రహం డైరెక్ట్ గా దొరికింది నాదం. ఆ నమ్మాళ్వారు అనుగ్రహం నాదం కదా. అరుళ్ పెట్ర నాదముని, అరుళ్ పెట్ర, అరుళ్ అంటే అనుగ్రహం పొందిన నాదముని అంటారు. అనుగ్రహం ఎవరు స్వామి ఇచ్చింది? భగవంతుడు ఇచ్చాడా? నమ్మాళ్వారు ఇచ్చాడా? నమ్మాళ్వారు ఇచ్చిన అనుగ్రహం అరుళ్ పెట్ర నాదముని. దీన్ని రెండుగానే చెప్పుకోవచ్చు. అరుళ్ పెట్ర నాదముని అనే శబ్దానికి నాదమునికి
కృప చేసేడు అనుగ్రహం చేసేడు నమ్మాళ్ళవారిని పెట్టుకోవచ్చు. రెండోది ఆ నమ్మాళ్ళవారికే భగవంతుడిగా అనుగ్రహం చేసాడు, అట్లా కూడా పెట్టుకోవచ్చు. ఈ రెండు పెట్టుకోవచ్చు. అందువల్ల అనుగ్రహం చేసాడు కదా, అప్పుడు ఇది ఎట్లా వచ్చింది? అట్లనే పరంపరగా వస్తుంది. నాదమునికి అనుగ్రహం చేసాడు, నాదము నుంచి ఉయ్యకొండ, ఉయ్యకొండ అంటే మనక్కాలు నంబి, మనక్కాలు నంబి ఆలవంద, ఆలవంద పెరినంబి, పెరినంబి రామానుజన్. ఇట్లా పరంపరగా వస్తుంది కదా. నాదముని, ఉయ్యకొండ, మనక్కాలు నంబి, ఆలవంద, పెరియనంబి, స్వామి రామానుజుల వారు ఇట్లా పరంపరగా వస్తుంది. దీనికి ఆచార పదవి, ఒక్కొక్కరు ఆచార్య స్థానంలో వచ్చారు కదా. అట్లాంటి ఆచార్య స్థానంలో వచ్చిన దానిగా అరుళిచ్చయల్ అనే ఒక ఆ దివ్య ప్రబంధాన్ని మనం ఆదరించాలి. ఇది అట్లనే గురు పరంపరగా వస్తుంది. ఆ అందులో ఆదరణ అంటే అరుళిచ్చయల్ని బాగా ప్రవర్తనం చేయాలి. అరుళిచ్చయల్ని ఒక్కొక్క గుడిగుడిగా తీసుకొని బాగా సేవించాలి. కానీ మమ్మల్ని కోవిలు సేవించేది లేదంటే, కోవిలు అంటేనే దివ్యదేశ కోవిలు కాదు, సామాన్య కోవిలు మీరు పోయి సేవించవచ్చు. ఏం తప్పే మీకు. ఎవరైనా అది అది ఆడ స్త్రీలు సేవించవచ్చు, పురుషుల్ని సేవించవచ్చు. మిగతా సన్నిధులు అంతేమి వాళ్ళు బ్రాహ్మణులు ఏం కాదు, వాళ్ళు చేస్తారు. అయితే ఇది ఎక్కడ సేవిస్తానో ఆ అనుగ్రహం అనేది ఇస్తుంది. అందువల్ల అరుళిచ్చైలో చాలా ప్రీతి ఉండాలి, ఆళ్వార్ల మీద చాలా ప్రీతి ఉండాలి. అట్లా ప్రీతి ఉండే ఆచారాలు ఎవరు స్వామి? ఎన్ని ఆచారాలు? నాదముని ఒకటే కదా. నాదముని మొదలా నమ్ దేశికర అల్లాల్ అని చెప్పారు కదా. నాదముని మొదలా నమ్ దేశికర అల్లాల్ అని చెప్పారు కదా. దానికి ఒక శ్లోకం చెప్తారు. సంస్కృత శ్లోకం ఒకటి, ద్రావిడ శ్లోకం ఒకటి. ఆశ్చర్యమైన శ్లోకం. ఈ శ్లోకం అనేది తిరువాడిని ప్రారంభించేటప్పుడు ప్రతి ఒక్క ఉపన్యాసకారు, కాలక్షేప అధికారులు ఈ శ్లోకాన్ని చెప్తారు. నాదం పంకజనేత్ర రామయమున వాస్తవ్యమాలాదరాన్ యోగీంద్రం పురికేశ చంద్రదళిదిం గోవింద పురాధిపౌ భట్టార్యం నిగమాంత యోగి జగతాచారు స కృష్ణద్వయో వందే మాధవ పద్మనాభ సుమన కోళేశ దేవాదిభాన్ అని చెప్పి ఇది ఒక సంస్కృత శ్లోకం. ఈ శ్లోకాన్ని తిరువాయుడి కాలక్షేపం, తిరువాయుడి అంటే భగవద్ విషయం పేరు. భగవద్ విషయ కాలక్షేపం అంటే ఏం చేస్తున్నా అర్థం? భగవద్ విషయ కాలక్షేపం అని చెప్పేసాను ఒకటి. దానికి తిరుపల్లాండు, కనిని శిరుతాంబు, తిరువాయుడి, రామానుజం ఉంటుంది. అది ఈ నాలుగు కలిసి భగవద్ విషయ కాలక్షేపం పేరు. భగవద్ విషయ కాలక్షేపం జరుగుతుందంటే తిరుపల్లాండు, కనిని చిరుతాంబు, తిరువాయుడి, రామానుజం ఉంటుంది. మూడు పూర్తి అవ్వాలి. అప్పుడుదా అది పూర్తి అయినట్టు అర్థం ఉండి ఆ ప్రకారం భౌతిక కాలక్షేపం దానికి ఉండే తని అనేది దీన్ని అనుసంధానం చేసుకుందా ప్రతి ఒక్క కాలక్షేపం అదే కూడా అర్థం చేస్తాను, కాలక్షేప అధికారం చేస్తాను. ఇదా పద్ధతి. ఈ పద్ధతి ప్రకారం వస్తుంది ఈ శ్లోకం. నాదం పంకర నేత్ర రామయమున వాస్తవ్య బాలాధర అని చెప్పి. దాని తర్వాత ద్రావిడ భాషలో ఒక శ్లోకం ఉండదు. తిరువరుమాల్ చేనమదలి చడగోపన్ నాదముని చిరు ఉయ్యకొండ మనక్కాలంది చెన్నామాలవంద குருமாலாதார் கண்பா கோவிந்தர் கூரேசன் எதிராதர் மூட்டமணி இருகண்ண கண்புடைய நம்பில்லை இவர் ஈடலித்தற்கே இந்த மாதவர் பத்மநாபர் இவர் அருளாளர் திருவடி ஒன்றிய தேவப்பெருமாள் கை கொண்டவர்களும் திருமலையாழ்வார் పదంగల్ మున్పు என்று చేందనని చెప్పి ఇంకొక శ్లోకం. అది వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు చాలా సింపుల్ గా చెప్తాను. అది ఈ భగవద్గీత కాలక్షేమం అప్పుడుదా అది విపులంగా చెప్తాను. ఇప్పుడు తీసుకోవాలంటే ఆ కాలక్షేమం ఇప్పుడు చెప్పాలంటే దీనికి 3 రోజులు అయిపోతుంది. అంత వైభవంగా వ్యాఖ్యానం చేస్తున్నారు. ఇప్పుడు నేను సింపుల్ గా చెప్తాను. నాదం పంకజ నేత్ర రామయమున వాత్సవ్యమాలాధరా ఈ శ్లోకం. ఇది అంటే ఈ పరంపర నాదముని ప్రారంభించి ఈ అరుణిచ్చల పరంపర ఏమనేది ఇది చెప్తుంది. అది ముఖ్యంగా తిరువాయుడికి పరంపర చెప్తుంది. నాదముని పంకజ నేత్ర, పంకజ నేత్రుడు ఒక స్వామి, ఒక స్వామికి పేరు, ఆచార్యుడి పేరు. అదే స్వామి పంకజ పుండరీకాక్షన్. పుండరీకాక్షన్ కదా. నాదం పంకజ నేత్ర రామ, రామను ఒక ఆచార్యుడి పేరు. అటేదేమి నాదముని ఉయ్యకొండ మనక్కాల్ నంబి ఉంటారు కదా. అప్పుడు పుండరీకాక్షద ఉయ్యకొండ అని పేరు, మనక్కాల్ నంబిద రామని పేరు. రామన్ ఇస్తారు.
ఇది మనం గురు పరంపర వాక్య శ్లోకం చెప్తాము, గురు పరంపర వాక్యం చెప్తాం, దాంట్లో ఇది వస్తుంది. అస్మద్దేశిక అస్మదీయ పరమాచార్య శేషాంగురం శ్రీమన్ లక్ష్మణ యోగి పుంగవం మగాపూర్ణ మునిన్యావనం రామం పద్మ విలోచనం మునివరం నాదం జగత్వేషణం చైనేశం సీఎం ఇందిరాశాసనం నారాయణం సమస్తయే. ఇది వస్తుంది. దీని ముందే అస్మగురుభ్యో నమః అస్మత్సద్గురుభ్యో నమః అస్మత్ పరమగురుభ్యో నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీ పరాంకుశదాసాయ నమః శ్రీమద్ యామునీయ నమః శ్రీరామిశ్రాయ నమః శ్రీ రామేశ్వరాయ నమః శ్రీ పుండరీకాక్షాయ నమః శ్రీమన్నాథమణీయ నమః శ్రీమతే శనకోపాయ నమః శ్రీమతే విశ్వక్షాయ నమః శ్రీయ నమః శ్రీధరాయ నమః శ్రీమద్ అత్వపీత బౌద్ధృభ్యో నమః ఓం ఓంయై నమః. ఇది చెప్తున్నావు. రోజు ఇది చెప్పాలి. రోజు స్నానం అయిపోయిన తర్వాత ఇంతవరకు చెప్పలేదంటే కూడా ఎవరంతా ఆచార్య సంబంధం చేసుకున్నారో జప్తవ్యం గురు పరంపరయం ద్వయము, ఇది రోజు చెప్పాలి. చెప్తే ఏంటంటే ఈ కాలక్షేపం మన మనసులో అట్లా నిలబడదు, పూర్తిగా నిలబడి వాళ్ళ ఆచారుల అనుగ్రహం లేదని మనకేం రాదు, ఏం జరుగుతుంది. అప్పుడు నాదం పంకజ నేత్ర రామ, నాదం అంటే నాదమని, పంకజ నేత్ర అంటే పుండరీకాక్షని ఉయ్యకొండ, రామ్ అంటే శ్రీరామ్ మిస్టర్, అప్పుడంటే ఎవరు మనక్కాల్ నంబి. ఇప్పుడు ముగ్గురు అయిపోయారు. నాదం పంకజ నేత్ర రామ యమునా, యమునా వాస్తవ్య, యమునా వాస్తవి, యమునా వాస్తవి అంటే ఎవరు ఆలవందార్, యామునాచార్యుని పేరు ఆలవందార్కి, ఆలవందార్కి యామునాచార్యుని పేరు యమునా వాస్తవ్య. మాలాధరర్, మాలాధరర్ అంటే ఎవరు ఆలవందార్ శిష్యుడు. తిరుమాలయాండాన్, ఆయన మూలంగా తిరువాయుడిని పూర్తిగా స్వామి రామానుజు వాళ్ళు తెచ్చుకున్నారు. తిరువాయుడు 1000 పాసరాలు కదా, ఆ 1000 పాసరాల అర్థం పూర్తిగా తెలుసుకుని చెబుతాడంటే రామానుజుల వారు ఎవరి దగ్గర తిరుమాలయాండాన్. ఆ తిరుమాలయాండానిదా ఏం పేరు చెప్పారు? మాలాధరర్. నాదం పంకజ నేత్ర రామయమున వాస్తవ్య మాలాధరార్, మాలాధరాన్ని పేరు. ఎందుకంటే ఈయన తిరువాయుడిని పూర్తిగా ఇచ్చాడు. పెరియ తిరుమల నమ్మి శ్రీరామాయణం పూర్తిగా రామానుజుల వారికి ఇచ్చింది నేను చెప్తున్నాను. రామానుజుల వారికి తిరువాయుడిని పూర్తిగా ఇచ్చింది తిరుమాలయాండం. దాని తర్వాత పెరియ తిరుమల నమ్మి రామాయణం పూర్తిగా ఇచ్చాడు. తిరుక్కోష్ఠ్యూర్ నమ్మి తిరుమంత్రార్థమేమి చర్మశ్లోకార్థమేమి ఇది ఇచ్చాడు. పెరియ నమ్మి ఏం సమాసనం చేసి ద్వయార్థం పూర్తిగా ఇచ్చాడు. ఆళ్వార్ తిరువరంగ పెరుమాళ్ అరయర్, ఆయన ఏం చేసేటే 3000 పాసురాలు, మిగతా 1000 పాసురాలు తిరుమాలయాన్ని ఇచ్చారు, మిగతా 3000 పాసురాలు. దాని తర్వాత అరయర్ సేవ, అభినయం పట్టేది అరయర్ సేవ, అదంతా ఆయన ఇచ్చింది. అప్పుడు తిరుమాలయాండంతా రామానుజుల వారికి తిరువాయుడిని ఇచ్చాడు. ఆ పరంపరలో వచ్చినవారు, అందువల్ల ఆయన పేరు చెప్పాడు. దాని తర్వాత నాదం పంకజ నేత్ర రామ యమున వాస్తవ్య మాలాధరాన్ యోగీంద్రం కురుకేశ చంద్రజనిధిన్ గోవింద పూరాధిపౌ. యోగీంద్రం, యోగీంద్రం అంటే తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్, రామానుజుల వారికి అభిమాన పుత్రుడిని పేరు. తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్, ఈయన వచ్చి అల్లుడు కావాలా, ఆయన కూడా తీసుకున్నాడు. తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్. అప్పుడు అది ఆయన పుత్రుడుగా తీసుకున్నాడు. అభిమాన పుత్రుడని చెప్పచ్చు రామానుజు గారికి. తిరుక్కురుగై పిరాన్ ఈయనగా తిరువాయుముడికి మొదట వ్యాఖ్యానం 6000 పడి వ్యాఖ్యానం అనుగ్రహించింది. ఇంత మొదలు ఈ పాదం పైకి రాబోద్ది, చాలా విషయాలు రాబోద్దండి. అదేమో చాలా తక్కువ చేశారు. అందరూ వచ్చేటంటే బాగా వినొచ్చు. అంటే ఉపదేశం ఎత్తిన వాళ్ళగా మన వైష్ణవ సంప్రదాయానికి బేస్. ఎట్లా మన సంప్రదాయం పెరిగింది, ఆళ్వాళ్ళు ఎట్లా పెరిగారు, వాళ్ళు ఏమేమి నక్షత్రాలు, వాళ్ళకు ఉండే వైభవం, మీ వ్యాఖ్యానం ఎట్లా వచ్చింది, ఆళ్వార్ల వైభవం, అరుణిచ్చే వైభవం, దాంతో శ్రీవచనముడు సారాంశం ఏమి, ఇదంతా చెప్తుంది. అందువల్ల ఉపదేశ ప్రధానం తెచ్చుకున్నా. అప్పుడు ఈ 6000 వ్యాఖ్యానం అనుగ్రహించిందే తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్. ఆయన మొదటి చేశాడు. ఆయనకి దానికి ఒక పాత్ర వెనకాల వస్తుంది. తెల్లారు జ్ఞాన తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్, ఇదే ఉపదేశిస్తున్న వాళ్ళ రాబోద్ది. తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్ ఇతిరాజ పేరరుడాల్ ఉల్లారం అన్బడినే వారం వరంపుడే అంకురైతుంది ఇన్బెగు 6000 అని వస్తుంది. అప్పుడు దీనికి కురుకేశర్ని పేరు. యోగీంద్రం కురుకేశ్వర చంద్ర కురుకేశర్, కురుకేశర్ అనే పేరు ఎవరికి? తిరుక్కురుగై పిరాన్ పిల్లానికి. దాని తర్వాత ఎందుకంటే నమ్మాడు వారి పేరు ఇతను పెట్టుకున్నాడు.
తిరుక్కురుగై పిరాన్ పిల్లని ఉండాలి కదా, ఆ పేరు పెట్టుకున్నాడు. ఎందుకోసం ఆ పేరు పెట్టాడంటే స్వామి రామానుజు వారే పెట్టాడు. ఎట్లా పెట్టాడు, ఏం పెట్టాడు అని చెప్పి అంత చూస్తాము. చాలా వైభవం ఉండాలండి. ఇంతవరకు ఆడవారు ఇది మాత్రంగా చూసాము. ఇంకా ఈ వైష్ణవ సంప్రదాయం ఎలా ఉండాలి చూడబోతాము. తప్పకుండా ఇంకా అందరూ చూడాలని ప్రార్థన పెట్టుకుంటాను. ఆడవారు పెరుమనాజీ ఎత్తుడిశనం ఆచార్య ఎత్తుడిశనం భాగవతాలు తిరువడిగలే శరణం సందేహ విధానం ఉంటే అడగచ్చు. ఇంకా నెక్స్ట్ వీక్ లో కాలక్షేపం మీకు ఆ మెసేజ్ వచ్చేస్తాను. అడిగాను స్వామి. స్వామి ఇప్పుడు ఈ శ్లోకం ఉంది కదా, శ్రీరాఘవం రఘుకులాన్వయ రత్నదీపం సీతాపతిం అరవింద దళాయతాక్ష అనే శ్లోకం ఉంది కదా స్వామి, కొంచెం అర్థం చెప్పరా? ఏమంటే శ్రీరామాయణం గురించి పూర్తిగా చెప్తుంది. శ్రీరామాయణం గురించి అది పూర్తిగా చెప్తుంది. రాముడు ఎవరు, దశరథుడు ఎవరు, రాఘవుడి అంటే పేరు ఆ పేరు ఎట్లా వచ్చింది, మైథిలి అనే పేరు ఎట్లా వచ్చింది, దానికి ఎట్లా పట్టాభిషేకం అయింది, అదంతా ఆ శ్లోకంలో పూర్తిగా చెప్తుంది. ఆ శ్లోకం ఒకటి చెప్తేనే రామాయణం చెప్పినట్టు అర్థం. స్వామి ఎవరో వాడి బాగా చదివించారు స్వామి. రామానుజుల వారికి ఎవరో ఏదేమి ఇచ్చారా అవన్నీ ఇప్పుడు మిమ్మల్ని అడిగి ఇబ్బంది పెట్టిన కానీ రికార్డు పెట్టించండి స్వామి. రాదు అలా స్వామి. దత్తాత్రేయుడిగా నమ్మాళ్ళ వారు అవతారం ఎత్తుంటే కృతయుగమే కాదు వాళ్ళకి సందేహంగా అడుగుతున్నారు. పరశురాముడు అవతారమా, రాముడు కృష్ణుడు అవతారమా అని చెప్పి ఆ సందేహం అంటే అంత మాత్రం వైభవం నమ్మాళ్ళ వారికి ఉండాలి అని అర్థం. అదే దత్తాత్రేయుడు నమ్మాళ్ళ వారు వచ్చేయడం చెప్పి అర్థం కాదు. అదే అది దత్తాత్రేయుడికి కృతయుగమే కాదు. అవును అవును. ఆయన అజనీయ మనవాళ్ళ పెరుమాళ్ళ ఆయన సందేహం అడిగారు అన్నమాట. అంతే కదా. అడిగేం దాసోహాలు స్వామి, చాలా బాగా చెప్పారు స్వామి.